పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో ఉన్నాము. 2019లో వైసీపీ అభ్యర్థి చిరుకువాడ శ్రీరంగనాథరాజు గారు 13,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈసారి 2024 ప్రజలు ఎవరికి పట్టం కడతారు వారి మాటలతో అడిగి తెలుసుకుందాం. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం బాగుంటుందంటారు? కాస్త కోస్త ఆలోచించేవాడు, కాస్త కోస్త ఎడ్యుకేటెడ్ అనుకున్నవాడు, ఊరికాడు ఇచ్చి తాయిలాలు 10,000 ఇస్తాడు 15 ఇస్తాడు అనేది ఆశించిన వాడు తెలుగుదేశమే కోరుకుంటాడు. తెలుగుదేశం కోరుకుంటాడు. అయితే ఒక కేటగిరీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 10,000 15,000 ఇవన్నీ నానా రకాలుగా ఇస్తున్నాడు. వాళ్ళందరూ జగన్ రావాలనుకుంటారు. ఓకే, మాకు అలాంటివి ఏమో రావు కాబట్టి డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాం. ఓకే, అంటే డెవలప్మెంట్ లేదన్నారు ఈ ప్రభుత్వంలో? ఏముందో చెప్పండి మీరే, మీకు తెలుస్తుంది కదా, మాకంటే బాగా మీకు తెలుస్తుంది. ఏంటుందో చూపించండి. అంటే ఇప్పుడు బాబు గారు వస్తే ఏం చేస్తారనుకుంటున్నారు? మరి అసలు తెలంగాణలో హైదరాబాద్ అంత బలవంతంగా తీసుకోరంటే ఎంత డెవలప్ అయితే ఎన్ని లక్షల ఆదాయం వచ్చేస్తుంటే ఎన్ని కోట్లు వచ్చేస్తుందని చెప్పి ఈవేళ పథకాలు బాగా అమలు చేయగలిగాడు. ఎన్ని ప్రాజెక్టులు కట్టాడు. ఇది ఏదైనా ఒకటి కట్టాడు 70% కాదు, పోలవరం చేయలేకపోయాడు. ఇప్పుడు జగన్ ఇదేం చెప్పను, ఇతని ఇతంది లేబర్ పైకి తీసుకురావాలి, వీళ్ళకి ఇది ఇవ్వాలి అనేది ఉంటుంది. అది అతని పాలసీ. ఇతని పాలసీ ఊరికి అప్పనంగా డబ్బులు ఇవ్వడం. అర్థమైందా? ఏంటంటే పని చేయాలి, డెవలప్ చేయాలి, ఇది చూస్తాడు. ఎవరి వే ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళది, అతనిదే, ఇది ఇతంది. ఎవరిది నేను తప్పు పట్టినా. కాకపోతే జనమే ఎవరు చేస్తారు అనేది మనం ఇవాళ చెప్పగలిగితే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ ఎందుకు? అంటే ఇప్పుడు ఎలక్షన్ అనేది ఓన్లీ ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి మీద డిపెండ్ అయి ఉంటుంది అంటారా? ఆ లెక్కల్లో అయితే మరి కేసీఆర్ గారు రావాల్సింది ఎందుకు రాలేదంటారు? అభివృద్ధి వల్ల ఓట్లు వస్తాయనుకుంటే ఇది మొగుడు పిల్లలు మనం అయితే సచ్చినట్టు కలకాలం వాళ్ళే ఇడిపోతున్నారు. అటువంటి 20-10 ఏళ్ళు చూసాక ఎవరి మీద విరక్తి వస్తుంది. 10 ఏళ్ళు చేసిన తర్వాత దానికి తోడు అప్పటికప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళి ఎవరో సీఎం పేరు రేవంత్ రెడ్డి గొప్పగా మేనేజ్ చేయగలిగాడు అక్కడ. అతని స్పీచ్ కేసీఆర్ స్పీచ్ కంటే ఇతన్ని దాన్ని డామినేట్ చేసేలాగా ఎక్కించాడు జనానికి. మరి ఇది అతి కింద లెవెల్లో ఉన్న కాంగ్రెస్ని పైకి తీసుకొచ్చేయగలిగాడు, గెలిపించగలిగాడు. అది రేవంత్ రెడ్డి స్పెషాలిటీ. అది అతని టాలెంటే అక్కడ. అది కాంగ్రెస్ని ఎక్కడంటే అదే కాంగ్రెస్ ఏంటి అసలు. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి? కలిసింది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? అవకాశాలు కొద్దిగా ఒకటి చెప్తున్నారండి. నేను ఇక్కడ అందరికీ చెప్పేది ఏంటంటే న్యాయబద్ధంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళని ఎక్కుతారు, న్యాయబద్ధంగా జరగకపోతే జగన్ ఎక్కుతాడు. న్యాయబద్ధంగా కూడా జరుగుతాయంటే మన లోకల్ ఎలక్షన్ అంటే అసలు నామినేషన్లు ఎన్ని ఇచ్చారు అక్కడ? మాకైతే లేదు అంత ప్రభావం ఇక్కడ వైసీపీ. నామినేషన్లు ఎన్ని ఇచ్చారు అసలు? అలాంటివి జరిగినప్పుడు మోడీ సపోర్ట్ ఉన్నప్పుడు ఏమైనా చేస్తాడు ఇతను. మోడీ సపోర్ట్ లేకుండా ఇతను ఏం చేయలేడు. ఇప్పుడు జరుగుతున్నదంటే మోడీ సపోర్ట్ లేకపోతే ఇతను అసలు సీఎం కుర్చీలో కదా ఇతను కూర్చోవాల్సింది వేరే చోట. అవునా కదా? అతని సపోర్ట్ వల్ల ఇతను కొనసాగుతున్నాడు. అవి ఏమీ చేయని వాళ్ళేమో ఊరికి పట్టుకెళ్ళి బొక్కలు పడేస్తున్నారు. మరి అవన్నీ ఏంటి? రాజకీయాలు అంటే అంతే ధైర్యంగా అతను చేయగలుగుతాడు, మోడీ సపోర్ట్తో చేయగలుగుతాడు. మోడీ ఏమేంటంటే తెలుగుదేశం ఎలా తుడిచేయాలి, దీన్ని ఎలా తుడిచేస్తే ఇలా లేవు. టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం, జనసేన 3 కలిపి పోటీ చేసే అవకాశం ఉన్నాయంటున్నారు కదా? అంటున్నారు. మరి ఇప్పుడు తేల్చి చెప్పాడు అతను, దొంగట ఆడుతున్నాడు. తేల్చి చెప్పాలి కదా ఇప్పుడు. అసలు తేల్చి చెప్పడం పొజిషన్ ఎలాగుంది ఏంటి ఇవన్నీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఇవన్నీ బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొంతవరకు ఇది మీరు చెప్పినట్టుగా అనుకుంటున్నారంటున్నారు చూసారా? అదేంటంటే ఇతని జనం వస్తున్నారు, అతను డబ్బులు తీసుకొస్తాను మధ్యలో వెళ్ళిపోతున్నారు. అది చూసుకుంటాడు కొంచెం. అతను సపోర్ట్ చేసినా లాభం లేనప్పుడు ఎందుకొని ఏవో పెట్టుకుంటూ ఉంటారు. రాజకీయం అంటే గందరగోళం. మరి ఈసారి ఆచంట్లో ఎలా ఉంటుంది అంటారు? ఆచంట్లోనా జనం మాట చెబుతున్నాను. ముందు మొన్నటి వరకును అది క్రితం ఎలక్షన్ నాడు ఈ పేదలు ఎంతమందికి రెస్పెక్ట్గా మాట్లాడాలి అది ఇది అని అనుకున్నారు. అనుకుని వాళ్ళ కమ్యూనిటీయే రాజుగారికి వేసారు, వైసీపీకి వేసారు. ఈవేళ అది ఇంకా మగుడిలాగా ఉన్నాడు, మానవుడైన అయ్యో అనుకుంటుంది ఆ కమ్యూనిటీ. అర్థమైందా? అంటే పితానికి కన్ఫర్మ్ అయిందంటారు సీటు? అంటే ఇంకా 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. రాజకీయ నెక్కంటి నరేష్ కుమార్ గారని, నెక్కంటి జనార్దన్ రావు గారు మావుడు. అవన్నీ రావండి. ఇతను ఎంపీకి ఏమన్నా పంపితే అలాంటివి ఏమన్నా జరగాలేమో తప్ప ఇతను ఇదిగానే ఎమ్మెల్యేగానే ఉంటే ఇక్కడ అతనైతేనే
నెగ్గే అవకాశాలు ఎక్కువ. ఇంకెవరన్నా కూడా అంతంత మాత్రమే. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. చెప్పండి సార్. ఈసారి ఆచంట నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుందంటారు? ఏ పార్టీ వస్తే బాగుంటుందంటారు? ఏ పార్టీ వస్తుంది? మన ఆయన జనదరారు మనం నరేష్ బాబు గారు ఉన్నారు కదండి. ఓకే, ఏ పార్టీ నుంచి అండి? ఈయన తెలుగుదేశం నుంచి ఫాలోఅప్ చేస్తున్నాడండి. తెలుగుదేశం నుంచి వస్తాను. ఆయనకి ఇస్తే బాగుంటుంది సార్. బాగుంటుందండి సార్. ఎందుకని సార్? ఆయన వాళ్ళ తాతయ్య గారు రాజకీయ కుటుంబం అండి పూర్వం నుంచి. ఏం పేరు సార్ తాతయ్య గారి పేరు? ఎక్కడి నుంచి జనదరారు. జనార్దన్ రావు. ఓకే, ఏం చేశారు సార్ ఆయన రాజకీయం? కోడూరు సమితి ప్రెసిడెంట్ చేశారండి ఆయన. ఎమ్మెల్సీ చేశారు. ఆంధ్ర సూరపేట చైర్మన్ చేశారు. వాళ్ళ చేత గారు సినిమా ఆయన నిర్మాత అండి ఆయన. సచిత్ర దాంట్లో. ఓకే, ఎక్కడి నుంచి జనదరారు. జనార్దన్ రావు గారు. ఓకే, అబ్బో ఆయన మంచి పట్టున్నాయని అన్నాయన. ఆ పేరు ఉందండి ఇంకా కూడా. ఓకే, అంటే నరేష్ గారు వస్తే మనవడు కదండి జనదరారు మనవడు. ఆయన రాజకీయ సొంత డబ్బు ఖర్చు పెట్టి ఊళ్ళు బాగు చేసినట్టు ఆయన. ఓకే, వాటర్ ట్యాంక్ ఆయన కట్టించాడు. పంచాయతీలు మా ఊళ్ళో ఆయన కట్టించాడు. రోడ్లు ఆయన పోయించారు. ఓకే, పంచాయతీ కూడా ఆయన కట్టించాడు. పంచాయతీ కూడా ఇప్పుడు ఆయన నరేష్ గారు వస్తే ఎక్కడ నరేష్ గారు వస్తే బాగుంటుందండి. బాగుంటుందండి. ఓకే, మీ పేరు సార్? మంత్రి సత్యనారాయణ రాజు. చెప్పండి సార్, ఈసారి ఆచంటలో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఈ బాబు గారు వస్తేనే బాగుంటుంది. బాబు గారు వస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది అండి. టీడీపీ చేస్తుంది కదండి. టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? మాకు బాబే అభ్యర్థి. బాబు అంటే ఏం పేరు? నరేష్ బాబు. ఎక్కడ నరేష్ బాబు? నరేష్ బాబు. ఓకే, అంటే ఏంటి సార్ ఆయన ఏం చేస్తారు? ఆయన ఊళ్ళో చేసినవి చాలా ఉన్నాయండి. అన్ని బాగా చేశారు. తాతగారు పక్క ఊర్లో కొడమంచులి, కోడూరు అన్ని కూడా బాగా చేశారండి. ఈ అబ్బాయి అయితే మాకు అంతా హ్యాపీగా ఉంటుందని మేము సంతోషపడుతున్నాం. అంటే ఏం చేస్తారు అనుకున్నా? అంటే ఆయన రావడం వల్ల ఇప్పుడున్న రాజకీయ నాయకులకి ఆయనకి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ అంటే చేస్తారు కదా, వచ్చి రాబోయి వచ్చి అన్ని మనకి రాబడతారు కదండి. అవి వచ్చి అన్ని మనకి హ్యాపీగా ఉంటాయండి. ఓకే, నరేష్ గారు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రాజకీయ నాయకులకి ఆయనకి డిఫరెన్స్ ఏంటంటున్నాను నేను. డిఫరెన్స్ మరి చేస్తారు కదండి. వాళ్ళ తాతయ్య గారిని బట్టి మరి పూర్వం నుంచి ఉంది కదండి ఇది మ్యాడ్ అంటేని. ఈ మధ్యలో రాలేదు కదా, పూర్వం నుంచి వాళ్ళ తాతగారి కాడి నుంచి మనకి ఉన్నాయి. ఈ ఊళ్ళోకి చేసిన మంచి పనులన్నీ వాళ్ళ తాతగారు చేసినవి. అలాగే బాబు కూడా ఉంటాడని మాకు. అదండి. అంటే నరేష్ గారు అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఇక్కడికి వస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, అగ్రికల్చర్ సంబంధించిన అంటే వ్యవసాయానికి సంబంధించిన ఇండస్ట్రీస్ వస్తాయి అని జనాలు అనుకుంటున్నారు. వస్తాయండి. ఆయనకు తెలుసండి. భూసంచయం కూడా ఫ్యాక్టరీ ఫేస్ చేశారు కదండి. అన్ని హ్యాపీగా ఉంటుందండి. ఓకే, అదండి. అయితే టీడీపీ జనసేన కూటమికి నరేష్ గారు వస్తే బాగుంటుందండి. అదండి. నెక్కడ నరేష్ గారు వస్తే బాగుంటుంది. నరేష్ కుమార్ గారు. ఓకే, మీ పేరు సార్? నా పేరు దంగేట. చెప్పండి సార్, మీరు ఏం చేస్తారు? ఈ వర్క్ చేసేవాడిని. ఎన్టీ రామారావు నిర్మాత గారికి వంట చేసేవాడిని. చేసేవారా? ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. ఓకే, వాళ్ళ అబ్బాయిలకి ఇది చేస్తా. మ్యాన్ కనిపెట్టుకుని ఆ పొలం చూస్తా ఉంటున్నాను. ఇప్పుడు నెక్కండి నరేష్ గారు ఈసారి ఆచంట టీడీపీ అభ్యర్థి అంటున్నారు జనాలు. మీరు ఎలా అనుకుంటారు? ఆయన వస్తే బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆచంట నియోజకవర్గంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం ఫుల్గా గ్యారంటీగా వస్తుంది. తెలుగుదేశం గ్యారంటీ వస్తుంది. మరి వైసీపీ సరిగ్గా చేయలేదు అంటారా? వైసీపీకి పెద్ద ఇది ఏమీ లేదండి. అంటే గతంలో రైతులను పాడు చేసిందండి. గతం అంటే మొన్న 23లో రైతుల్ని గుంజుకుందండి. దాని వాళ్ళు దెబ్బ అయిపోరండి. ఆ విధంగా అయితే ఏటి పరిస్థితుల్లో వైసీపీ గుద్దుకోదండి. టీడీపీ మాత్రం జనసేన ఫుల్గా వచ్చిందని అయిపోయాను. ఓకే, టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది అంటారు? ఎమ్మెల్యే అభ్యర్థి మా ఊరికైతే ప్రెసిడెంట్గా వీరు అదే నెక్కంటి నరేష్ గారు ఉంటారు కదండి. నరేష్ గారు అయితే బాగుంటుంది. బాగుంటుంది. ఎందుకని సార్? అంత తెలుగు వ్యవసాయంలోకి అంత అభివృద్ధి చేస్తారండి. అంటే వ్యవసాయంలో ఆయన అభివృద్ధి చేస్తారండి. అంతే అండి. దాని గురించి నెక్కడ నరేష్ గారు వస్తే బాగుంటుంది ఈసారి అభ్యర్థి కింద. టీడీపీ జనసేన అభ్యర్థి కింద. టీడీపీ జనసేనకి ఒకటే ఎమ్మెల్యే. అదే. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఆచంట నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది అంటే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు బాబు గారి ప్రభుత్వం వస్తే బాగుంటుందండి. ప్రజలేమో అంతా
ఈ పార్టీని ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకు వైసీపీ ఎందుకు ఇష్టపడలేదు సార్? వైసీపీ ఆల్రెడీ ప్రజాకంటకంగా తయారైందండి. 10 రూపాయలు ఇచ్చే 100 రూపాయలు లాగేసుకునే పరిస్థితి సృష్టించింది. అది చిన్నపిల్లడికి కూడా తెలిసిపోయింది, వీధిలో అందరికీ తెలిసిపోయింది. అంచేత ఎవరు ఓట్లేసి గెలిపిస్తారని నేనైతే అనుకోలేదు. ఏదో 5,000 10,000 వస్తున్నాయి కదా అని ఆలోచిస్తున్నారు జనాలు, కానీ 100 పోతున్నాయని తెలవట్లేదు. ఎప్పుడో అమావాస్యకి పుణ్యానికి ఇచ్చే 10,000తో పోల్చుకుంటే రోజు పోయే 1,000 డబ్బుల గురించి ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అంచేత రాబోయే కాలంలో ఈ వైఎస్ఆర్సీపీకి చాలా గడ్డు రోజులు ఉన్నాయి. అది చిత్తుగా ఓడించబడుతుందని నేను అనుకుంటున్నాను. టీడీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది ఆచంటలో? నెక్కండి జనార్దన్ గారి అబ్బాయి ఉన్నారు కదండి, నరేష్ గారు. వారికి రాజకీయంగా కుటుంబం నుండి చల్లేం ఫౌండేషన్ ఉంది. రాజకీయంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు, వాళ్ళ తాత ముత్తాతల నుండి. వాళ్ళు చేసిన ప్రజారంజకమైన చాలా పనులు ఆల్రెడీ ఇప్పుడున్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉన్నాయి. వాళ్ళు కట్టిన బిల్డింగ్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, వాళ్ళు సొంత డబ్బులు పెట్టి చేసింది అంతా. ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ చందో వాళ్ళు ఇచ్చిన డబ్బులతో చేస్తారు, కానీ వీళ్ళు కష్టార్జితంతో తన సొంత డబ్బుల్ని ప్రజలకి బాగుపడుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ముందు నుండి చేసుకొని వస్తున్నారు. ఏదో మాకు ఇది కావాలి అది కావాలి అన్నట్టు కాకుండా ఇప్పుడు ఈ నెక్కంటి నరేష్ గారు కూడా ఆ దీంట్లోంచే వెళ్తున్నారు. రాజకీయాలకి ఆయన కొత్తగా అయితే కాదు, కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు అనుకోండి, ఆయన దగ్గర అధికారం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో మరింత బాగా చేస్తారు. నియోజకవర్గంలో ఏం చేస్తే బాగుంది అంటే ఆయన చాలామంది ఉన్నారు కదండి రాజకీయ నాయకులు, ఆయన వస్తే ఏంటి స్పెషల్ ఏంటంటున్నారు సార్? ఆయనలో ఏంటంటే ఒక రైతులకి మంచి జరుగుతుందండి. ఎందుకంటే ఆల్రెడీ ఆయనేమో రైతులకి దిగుబడి ఇచ్చే పంట పొలాల విషయాల్లో మంచి అవగాహన ఉంది. దాంతోపాటు ఆయన ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఇండస్ట్రీస్ అంటే ఏంటో దానివల్ల ఇంకా ఎక్కువ అవుతాయి. ప్రజల యొక్క ఏదైతే ఇన్కమ్ ఉందో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అది పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఆయన గురించి అందరికీ తెలుసు. ఇంకా వేరే అభ్యర్థులు వేరే ప్రాంతాల్లో ఉండని తెలియకపోవచ్చు, కానీ ఈయన గురించి అందరికీ గల్లీకి తెలుసు కాబట్టి, పిల్లవాడికి ప్రతి చిన్న పిల్లవాడికి తెలుసు కాబట్టి తప్పనిసరిగా ఆయనకి టికెట్ వస్తుందని ఆశిస్తున్నాం. ఆయన గెలుస్తారు కూడా. వైఎస్ఆర్సీపీ ఘోరంగా చిత్తగా ఓడించబడుతుంది ఈ ఆచంట నియోజకవర్గంలో. అంతేకాకుండా ఈ ప్రభావం అన్ని చోట్ల కనబడుతుంది. నేనైతే ఈ నరేష్ గారు గెలుస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఆచంట నియోజకవర్గంలో ఎవరు వస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఆచంట నియోజకవర్గం అంటే అండి ఇక్కడైతే మాకు పక్క ఈసారి మారుతుంది, క్యాండిడేట్ మారుతారు, తెలుగుదేశం వస్తుందండి. కాకపోతే పైన మాత్రం సీఎం మాత్రం జగన్ వస్తాడు. 95-97 దాకా సీట్లు వచ్చేస్తాడు. అంటే ఆచంట నియోజకవర్గంలో ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి నెక్కంటి నరేష్ కుమార్ గారికి ఇస్తానని అనుకుంటున్నారు. తావచ్చండి, మరి ఇస్తే ఎలా ఉంటుంది అంటే? బాగానే ఉంటుంది. ఏంటి సార్ ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు ఐడియా ఉంది ఏమన్నా? నరేష్ గారు అంటే మనం ఈ మధ్యకాలంలో మేము మొన్న వచ్చాండి, ఇప్పుడు నేను బయట ఉంటాను. ఓకే, నెక్కంటి నరేష్ గారికి ఇస్తే బాగుంటుంది అంటారా? ఓకే, థ్యాంక్ యూ సార్. సుబ్బారావు నాయుడు అండి. ఓకే, ఈసారి ఆచంటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకు ఇక్కడైతే అండి గతంలో ఏనాటి నుంచో కూడా టీడీపీతో పొత్తిట్టుకున్న అది కమ్యూనిస్టులు ఉన్నారు. అప్పుడు కూడా టీడీపీ నెగ్గింది, అప్పుడు కమ్యూనిస్ట్తో కమ్యూనిస్ట్ నెగ్గింది. తర్వాత ఇప్పుడు సైకిల్తో పొత్తిట్టుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా నెగ్గింది. ఇప్పుడు గట్టికి పేతాని సత్యనారాయణ గారు ఆల్రెడీ ప్రతి చోట పేర్లో ఉంది. ఆయన వస్తే బాగుంటుందని మేము అందరం ఆయన భుజమే చెయ్యి చేరాలన్నాం. నువ్వు టైపోయింది మాట్లాడి మనిషి ఉన్నవాళ్ళు ఆ విధానం కాదండి. అవసరమైతే గుమ్మలోకి వెళ్తే ఆడొస్తున్నాను కుక్కలు వదిలేస్తారు ఉన్నవాళ్ళు. ఈ నాయకుడి పరిస్థితి అదండి. రాష్ట్ర వ్యాప్తంగా మటుకి చంద్రబాబు నాయుడు గారు రావాలని వేల దానాలు పెట్టుకుంటున్నాం. నాకు బాగా ఇబ్బందులు పెట్టేసిందండి. ఏమీ లేదు, 3 ఏళ్ళన్నర అయింది సార్ పెరాల్సి వచ్చి. ఈయన 96 పథకాలు ఎవరికో లేవు, ఒక 60 పథకాలు. ఒక ఇంట్లో 4 తోటికోడలు ఉంటే 2 తోటికోడలకు అమ్మఒడి బామ్మఒడి ఉన్న 2 కొట్టుకోవడం, ఈ 2 ఆనందపడుతూ వాళ్ళు 2 కొట్టుకోవడం. అంటే ఈసారి ఆచంట నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరేస్తుంది. అంటే జనసేన టీడీపీ కూటమిలో పొత్తులో ఈ ఆచంట నియోజకవర్గ అభ్యర్థి కింద నెక్కంటి జనార్దన్ రావు గారు మనవడు నెక్కంటి నరేష్ కుమార్ గారు ఇస్తారని అనుకుంటున్నారు జనాలు. అప్పుడు ఇక్కడ 2 రోజుల నుంచి వినపడుతుంది సార్ మరి ఆ మాట. అదే ఆయన ఇక్కడ ఊళ్ళో సమర్థులేండి వారు. ఆయన వస్తే బాగుంటుంది అంటారా? అది ఏం తరపుంది సార్?
టీడీపీ జనసేన తరపు బాగానే ఉంటుందండి. మాటగారు పెద్ద మనుషులు మా ఈ అసంత ఏరియాలో కొంచెం పెద్ద మనుషులు జనార్దరావు గారి ఫ్యామిలీ అంటే బాగానే ఉంటా అంటే ఇప్పుడు వరకు వినపడలేదు కాబట్టి తెలియదు. ఇప్పుడు మాకు ఇప్పుడు వరకు పీతానే అనుకూలంలో ఉన్నాము. వస్తే బాగానే ఉంటుంది సార్. వస్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మాకు చంద్రబాబు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ రావాలి. టీడీపీ రావాలి. ఎందుకని సార్? ఈ అవినీతులు అక్రమాలు మాకు దగ్గరలో ఇసుక ర్యాంప్ ఉంది. ఆ ఇంటికాడికి దోచుకొని తింటాం తప్ప రెండు లేదు, గ్రామ అభివృద్ధి లేదు. ఓకే, ఈసారి ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థి కింద నెక్కంటి నరేష్ కుమార్ గారు అంటారు. మేము ఆ మాట అనలేం కానీ హైకమాండ్ ఎవరిని నిలబెడితే వాళ్ళకి ఆ చెప్పిన నిలబెట్టారని ఆ చెప్పికే పార్టీకి మేము చేస్తాం. పలానా అభ్యర్థి అని మేము చెప్పలేమండి. ఇప్పుడు నడిపూడి నుంచి నెక్కంటి నరేష్ కుమార్ గారికి ఎలా ఉంటుంది? అలాగంటే నా ఉద్దేశం అని ఏం కాదండి. ఏంటంటే హైకమాండ్ ఎవరైతే చంద్రబాబు గారు ఎవరికి ఇస్తే వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ. అదే ఇట్లా ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? మాకైతే ఏ ఐడియా లేదండి. ఏ ఐడియా లేదా? టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదండి. ఏ ఐడియా లేదండి మాకైతే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుందా బాగోలేదా? బాగానే ఉంది కదండి. చెప్పండి, ఏం పేరు మీ పేరు? అర్జునరావు గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తానేది ఇద్దరు దెబ్బగా చేస్తున్నారు. ఎవరు వస్తాననేది ఏమో తిన్నవాడు ఎప్పుడు జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటాం. ఓకే, అంటే తింటున్నాం కదా కొంచెం, ఏదో అదని ఇదని ఏదో ఎత్తున్నారు కదా. ఓకే, మరి ఆడనే కోరుకుంటాం కదా. మరి ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి కింద నెక్కంటి నరేష్ కుమార్ గారు అంటున్నారు. ఎలా ఉంటుంది అంటారు? ఎక్కడండి? ఇక్కడ ఆచంటలో. నెక్కంటి నరేష్ కుమార్ అండి. నెక్కంటి జనార్దన్ రావు గారు మనవాడు. నెక్కంటి జనార్దన్ రావు గారు మనవాడు ఆయన సత్యమూర్తి గారు వాళ్ళ అబ్బాయి. ఎక్కడండి? ఆసంటకి నిలబడుతున్నారా? సత్యనారాయణ గారు అంటారు కదండి. వాళ్ళ అబ్బాయి అండి. వాళ్ళ అబ్బాయి నరేష్ గారు ఈ అగ్రి బేస్డ్ కంపెనీలో ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా ఆయనకి, హైదరాబాద్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన అయితే బాగుంటుంది అనుకుంటున్నారండి. ఇక్కడ సర్వేలు చేస్తున్నారంట. అంటే ఆయన వస్తే అగ్రికల్చర్ సంబంధించిన, వ్యవసాయం సంబంధించిన ఇండస్ట్రీస్ గట్రా వస్తాయని ఆయన అభిప్రాయం అంట. ఎలా ఉంటుందండి? ఏమండి ఇక్కడ మాకు ఇక్కడ నాయకులు సరిలేదు. మేము తెలుగుదేశానికే చూపించినాం మొగ్గు. మరి ఈ రాజుగారు కూడా మాకు ఏం చేయలేదండి. మరి ఎలా ఉంటుంది అనేది కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? ఆయన యువకుడు కదండి, ఇండస్ట్రియలిస్ట్. అంటే మీరే అన్నారు, మరి మాకు అసలు తెలియదండి ఆయన గురించి. అత్తమాట ఆయన కేకెత్తే వెళ్తానే ఉంటాం. ఓకే, ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? ఇస్తే బాగానే ఉంటుందండి. మరి అంటే ఆచంట నియోజకవర్గం వెనకబడిపోయింది కదా, కొత్త వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఇస్తే అని బాబు ఆలోచిస్తున్నారంట. వ్యవసాయ రంగం కూడా వెనకబడ్డది కదండి. అలా కాదు మరి పీతనైన మరి మామూలుగా నోటెడ్ అయిపోయారు కదండి ఆయనే అని. అది ఏమో మేము చెప్పలేం, రాజకీయాల్లో ఎప్పుడు ఎలా ఉండదు చెప్పలేం కదా. అంటే లాస్ట్ టైం అయినా ఓడిపోయారు కదా. లాస్ట్ టైం ఓడిపోయినా మొత్తం ఈ చుట్టుపక్కల మామూలుగా పీతన్ గారు ఎక్కువ ఉంటుంది. మరి ప్రజెంట్ అయితే టీడీపీ తరఫున అయితే మరి మీరు అంటున్నారు నరేష్ గారు బాబు తెలదలేదు వరకు ఎలా ఉంటుందండి ఆయన? అంటే చదువుకున్న వాళ్ళు కదా, అగ్రికల్చర్ ఇప్పుడు అందరూ ఉచిత పథకాల వాటి మీద ఫోకస్ చేస్తున్నారు కానీ ఆయన అయితే వస్తారో ఇంతవరకు మాకు ఆ పక్క కూడా ఎవరు కూడా అనలేదండి. మీరు అనేదాకా కూడా మాకు. ఓకే, బాగానే ఈ పక్క ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? అంటే పీతాని గారికి ఎంపీ సీట్ ఇచ్చి లేకపోతే ఎమ్మెల్సీ ఇచ్చి. ఇది వరకు రాజకీయంలో లేడు కదండి, అనుభవం మాకు ఏం తెలుసండి. మరి ఇప్పుడు వచ్చి నిలబడి చేస్తే తెలుస్తుంది. ఆయన ఇక్కడికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఓకే, ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? సిచ్యువేషన్ అయితే మనం ఏం చెప్పలేమండి. దానికి గాలి ఒక్కొక్క టైంలో ఉంటుంది. దాని ఇష్యూ అన్నది ప్రజలే తెలుస్తారు. ఓకే, మరి ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి కింద నెక్కంటి జనార్దన్ రావు గారు మనవాడు నరేష్ గారు అనుకుంటున్నారు. ఆయన ఎలా ఉంటుంది అంటారు? ఉంటుందండి, బడ్జెట్ బట్టి ఉంటుందండి. ఎవరికి వాళ్ళు వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు మనకున్న కెపాసిటీని బట్టి వాళ్ళకు ఉంటుంది. ఎవరి సిచ్యువేషన్ అప్పుడు ఓటింగ్ వెళ్తేప్పుడు మారుతుంది. ఎవరికి వెళ్తుంది అనేది తెలీదు. ఇప్పుడైతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనేది ఉంటుంది, ఎవరికి వాళ్ళకే ఉంటుంది. మనం గెలితే బాగుంటుంది, ఇంకొకరికి గెలితే బాగుంటుంది అని సిచ్యువేషన్ ఉంటుంది. అది ఎవరికి ఇవ్వాల్సిందని వాళ్ళకి వేస్తారు. ఆ పార్టీ ఈ పార్టీ అని మనం అనకూడదు. ఓకే, నెక్కంటి ఫ్యామిలీ గురించి మీకు ఏమైనా తెలుసండి? మనకు అంతగా పెద్దగా తెలుసారు. మనకి ఎవరు అసలు ఎంత కూడా నడిపూడి అండి. మనకు అంతగా
ఇక్కడ మేడూరు పర్లేదండి. అలా అయితే ఫ్యామిలీ బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది. అంటే అంతగా పరిచయం మన వయసు చిన్నది కదండి, మా పెద్దోళ్ళకి అయితే తెలుస్తుంది. అలా అయితే పర్లేదులేండి. మరి తెలిసిన మట్టుకైతే నడుపుల్లో ఆయన నరేష్ గారు అగ్రి బేస్డ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన వస్తే ఈ నియోజకవర్గానికి వ్యవసాయం సంబంధించిన పనులు కానీ ఇండస్ట్రీ వస్తాయని బాబు గారు ఈసారి చంద్రబాబు గారు ఈసారి ఆయనకి ఇద్దామని అనుకుంటున్నారంట. టికెట్ అండి ఆయనకి ఇస్తే బాగానే ఉంటుంది అండి, బాగానే ఉంటుంది వాస్తవం అయితే. నేను ఒకసారి ఆయన్నే చూశాను, అంతగా పరిశ్రమ ఏం కాదండి మనకి. ఆయనకి ఇస్తే బాగానే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. సరే సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఓటండి. ఆ ముగ్గురు కూడా ఒకలా ఉంది. 3 పార్టీలు 3 కూడా ఒకే రకంగా ఉన్నారు. ఒకే రకంగా అంటే ఏ విధంగా? అంటే పోటీ ఉందా లేకపోతే పోటీ ఉందండి. ఇప్పుడు జగన్ గారు చెప్పాడు ఆడు కాదు అందుకని ఎక్కువ ఎత్తాడు ఈడు. మరి ఆడేమో అమ్మేస్తాడో అని మన రోజు చెప్పారు. మరి వీళ్ళు అమ్మేస్తారో ఏంటో తెలియదు. మొత్తం రాజకీయం అయితే మరి చాలా ఉందండి. అదే అండి. ఓకే, అభివృద్ధి కార్యక్రమాల గురించి చూసాయండి మెయిన్ జరిగేది అదండి. అంటే ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి కింద ఇక్కడ ఆచంట నియోజకవర్గం నడిపూడి జనార్దన్ గారు అబ్బాయి నడిపూడి మనవడికి నరేష్ గారికి ఇస్తా అనుకుంటున్నారు. ఇప్పుడండి నెక్కండి నరేష్ గారికి ఈసారి టికెట్ అండి. ఎంపీ టికెట్ అండి కాదు, ఎమ్మెల్యే టికెట్ అండి. పేదలు తెచ్చినా తిరిగి వస్తున్నాడండి. ఏమని టాక్ వచ్చిందండి? లేదండి, పేదలు తెచ్చినా గారు ఏమో నిన్న నుంచి పాదయాత్ర చేస్తున్నాడు కదండి ఎమ్మెల్యే టికెట్ కింద ఆయన. అంటే ఆయన అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఈ ఆచంట వస్తే బాగుంటుంది, ఇండస్ట్రీ అగ్రికల్చర్ అంటే వ్యవసాయ రంగం బాగుపడుతుందని నేను బాబు గారు అనుకుంటున్నారంట. అదేలేండి, పోయినా రాను ఎవరైతే మాకు అందుబాటులో ఉంటారు. అదే. ఓకే సార్, మీ పేరు చెప్పండి సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు. బాబు గారు ఎందుకని సార్? అయితే డెవలప్ అవుతుంది అంటే స్టేట్ డెవలప్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు జగన్ సరిగ్గా చేయట్లేదు అంటారా? చేయట్లేదండి. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, బాగానే ఇస్తున్నారు కదా సార్? సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుంది ఏంటండి. రోడ్లు ఇంకేం చేస్తే బాగుంటుంది అంటారు? డెవలప్ చేయాలంటే కంపెనీని తీసుకురావాలి కదండి, కొత్త కంపెనీని తీసుకొచ్చి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఓకే, ఉంటుంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? చంద్రబాబు. ఎందుకని? చంద్రబాబు అయితే బాగా చేసాడు. బాగా చేశాడు. జగన్ గారు చేయట్లేదా? ఆయనే చేస్తున్నారండి. చంద్రబాబు గారు అయితే ఇంకా చేస్తారు. ఈసారి ఇక్కడ టీడీపీ జనసేన అభ్యర్థి కింద నెక్కండి నరేష్ కుమార్ గారికి ఇస్తా అంటున్నారు. ఇతనికి కదండి అంటున్నారు, కొత్త పేరు వచ్చింది. మరి తెలియదు సార్ నాకు. నెక్కండి నరేష్ కుమార్ తెలుసా మీకు? నెక్కండి జనార్దన్ రావు గారు మనవాడు. ఎవరండి? తెలియదు. నడిపూడి తెలియదండి సార్. తెలియదు. మనకి ఇస్తే ఎలా ఉంటుందంటారు? ఏమో తెలియదండి. టీడీపీ వస్తుందండి ఇక్కడ. టీడీపీ వస్తుందంటారు. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఆంధ్రప్రదేశ్లో ఈసారి వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు గారు. ఎందుకని సార్? చేసిన అభివృద్ధి తెలుసు. అంటే ప్రజెంట్ జగన్ గారు చేయట్లేదు అంటారా? టీడీపీ జనసేన కలిసింది కదండి, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారా? చేస్తుంది. ఇప్పుడు ఈ ఆచంట నియోజకవర్గంలో టీడీపీ జనసేన అభ్యర్థి కింద నెక్కంటి నరేష్ గారికి ఇద్దామనుకుంటున్నారంట. ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? తెలుసా మీరు నరేష్ గారు? తెలుసు. ఆయనకి ఇస్తే ఏంటంటారు? ఏంటి ఉపయోగం అంటారు ఆచంటలో? డెవలప్మెంట్ జరుగుతుంది. డెవలప్మెంట్ ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది అంటారు? అంటే ఆయన అగ్రి బేస్డ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. సో ఈ వ్యవసాయ రంగంలో ఆయనకి చాలా అనుభవం ఉంది. సో ఆయన వస్తే ఈ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుద్ది ఆచంటతో పాటు మొత్తం రాష్ట్రం అంతా ఆ బాబు గారు అనుకుంటున్నారంట. నెక్క నరేష్ గారికి ఇస్తారని. సో ఆయనకి ఇస్తే ఈసారి వస్తారంటారా ఇక్కడ టీడీపీ జనసేన కూటమి? వస్తుందంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఏం పేరు సార్? నా పేరు యశ్వంత్ గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అంటే ఎవరు వస్తారంటే ఎవరు ఉపాధి కల్పిస్తే, ఎవరైతే విద్యార్థులకి జాబ్సే కల్పిస్తే వాళ్ళు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే ప్రజెంట్ మీరు ఏమనుకుంటున్నారు? ప్రజెంట్ జగన్ గారి పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు? జగన్ గారి పరిపాలన బాగుందండి. ఓకే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఎలా ఉంటుంది? ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తాను సార్. ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి కింద ఆచంట అభ్యర్థి కింద నెక్కండి నరేష్ గారికి ఇద్దామని అనుకుంటున్నారంట. అంటే పబ్లిక్ టాక్ తెలియదండి, నేను ఇక్కడ దగ్గరలో ఉన్నాను, లోకల్లో ఉన్నా, సో నాకు తెలియదు అందుకే. ఓకే, నెక్కండి నరేష్ గారి గురించి తెలుసా మీకు? తెలియదు సార్. తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? కుర్రోళ్ళకి డెవలప్మెంట్ లేదు కదండి, మన రాజధాని ఏదో కూడా మనకే తెలుస్తలేదు. ఓకే, అది అంటే ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? మరి ఎవరు వస్తుందంటే డెవలప్మెంట్ ఉండాలని టీడీపీ అయితే పర్లేదండి. ఓకే, ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి కింద నెక్కంటి నరేష్ కుమార్ గారు అనుకుంటున్నారు.
నెక్కడి నరేష్ అంటే మనకు తెలియదండి. పీతం చెప్తున్నాను అయితే మనకు తెలుసండి. ఆయన అయితే కొద్దిగా విన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ ఉంటాయి. అదే ఓకే. నరేష్ గారు ఇస్తే ఆయన ఎవరు మనకు తెలియదు. నరేష్ గారు నెక్కండి సత్యనారాయణ గారు అబ్బాయి ఈయనండి మేడ అండి. ఈ మేడ అయితే పర్లేదండి. అనుకూలమైన క్యాండిడేట్ అనుకూలమైన వర్గమేనండి ఈయన. ఓకే. అది సరే ఈసారి ఈయనకి ఇచ్చినా బాగుంటుంది అంటారు. ఈయనకి ఇచ్చినా బాగానే ఉంటుందండి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే బాగుంటుంది. టీడీపీ జనసేన ఎందుకని సార్? ప్రజెంట్ కూడా పరిపాలన ఏం బాగోలేదు. ప్రజెంట్ పరిపాలన ఏం బాగోలేదు 5 సంవత్సరాలు. ఓకే. అంటే ఇప్పుడు టీడీపీ జనసేన నుంచి ఆచంట అభ్యర్థి కింద నెక్కంటి నరేష్ కుమార్ గారు అనుకుంటున్నారు. రెండు కలిపి వస్తే ఎవరైనా వస్తారండి. ఎవరైనా వస్తారు. ఎవరు వచ్చినా వస్తారు. క్యాండిడేట్తో పని లేదంటారా? నెక్కంటి నరేష్ కుమార్ గారు అంటే తెలుసా మీకు? తెలుసు. ఆయన వస్తే అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఏమైనా డెవలప్ అవుతుందని బాబు గారు అనుకుంటున్నారంట. వస్తుంది. వచ్చే నమ్మకం ఉంది మీకు? నరేష్ గారు వస్తే నమ్మకం ఉంది. ఓకే. థ్యాంక్ యూ అండి. ఓకే గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఎవరు వస్తే బాగుంటుంది? ఆంధ్రప్రదేశ్కి ఎవరంటే చెప్పలేము. అంతా జగన్ బాగా చేశారు. మరి చంద్రబాబు నాయుడు కూడా ఎవరు వచ్చినా పర్లేదు. సరే టీడీపీ జనసేన కూడా కలిసి వస్తుంది కదా? టీడీపీ జనసేన కలిసి వస్తుంది కదా? టీడీపీ బాగానే కలిసి వస్తుంది. టీడీపీ జనసేన కలిసింది కదా? టీడీపీ ఉంటుందంటారా? ఆ ప్రభావం చెప్పలేము ఇప్పుడు దాకా. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసిందంటే అది అంతవరకైనా చెప్పలేము. ఓకే. ఈసారి టీడీపీ జనసేన అభ్యర్థి కింద ఆచంటలో నెక్కంటి నరేష్ గారికి ఇద్దాం అనుకుంటున్నారంట. ఆయనకి ఇస్తే ఎలా ఉంటుంది? ఆయన ఇస్తే ఆయన బాగా చేస్తారు. బాగా చేస్తారంటారా? తెలుసా మీకు నరేష్ గారు? నరేష్ గారు తెలియదు, విన్నారు. ఆయన అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీ చేస్తున్నారు. ఆయన పేరు అన్నాను తప్ప ఆయన చూడలేదు. ఓకే. ఆయన వస్తే బాగుంటుంది అంటారా? ఆయన వస్తే బాగుంటుంది. ఓకే. థ్యాంక్ యూ. బాగుంటుంది. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మాకు వైఎస్ఆర్ మీద నమ్మకం సార్. ఎందుకని అంటే ఆయన వల్ల కొన్ని పథకాలు దొరుకుతున్నాయి సార్. దాని మీద మాకు ఆయన మీద అభిమానం సార్. మాకు ఇంట్లో 3 పథకాలు అందుతున్నాయండి ఆయన ద్వారా. ఓకే. అమ్మ ఒడి అండి, నాకు పెన్షన్ వస్తుంది సార్. ఓకే. తర్వాత ఈ డోక్రా ఆయన వచ్చాక ప్రభుత్వం మాకు బాగుందండి. నాకు మట్టుకు ఆయన మీద నా అభిమానం అది సార్. ఓకే. అంటే టీడీపీ జనసేన కలిసింది కదండి? కలిసినా కూడా వేస్ట్ అండి. ఆ ప్రభావం ఉండదంటారా? ఏమి లేదు సార్. పక్కా వైఎస్ఆర్ అండి. వైఎస్ఆర్? అవును సార్. ఓకే. థ్యాంక్ యూ అండి. మంచి సార్. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థ బాగుంటుందమ్మా? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా? తెలియదండి. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? అమ్మా మీరు చెప్పండి. మీ పేరమ్మా? ఎవరికి వాళ్ళే బాగానే చేస్తున్నారమ్మా. అందరూ జగన్ బాగానే ఉంటాడు. బాగానే ఉన్నారు. ఈసారి వస్తారంటారా? వస్తాడు. అమ్మా మీ పేరు? లక్ష్మి గారు చెప్పండి. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ గారు వస్తేనే బాగానే ఉంటుంది. ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అంత ధైర్యం వచ్చిందంటారు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఇంకేం చేస్తే బాగుంటుంది? పిల్లలు కూడా చదువుకుంటున్నారండి. ఓకే. ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు అంటే వాళ్ళు చదువుకోవాలని శక్తి ఉంటుంది. జగన్ గారు వచ్చిన మా పిల్లలు కూడా చదువుకోవాలని వాళ్ళు కూడా సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా. ఓకే. ప్రతి పిల్లవాడు కూడా చదువుతున్నాడు. బాగుందండి బాగా. ప్రజల్ని బాధలు అయితే పెట్టట్లేదమ్మా. బాగుంది, బాగానే చేస్తున్నాడు. కానీ కొన్ని అవకతవక పనులు అంతే. అది తెలియనితనం అందుకనే కాదు. ఇప్పుడు ఒక పేదవాళ్ళని చూసేస్తే సరిపోదు కదా, అందరినీ చూసుకోవాలి. రైతులందరినీ చూడలేదంటారా? మరి అలా అయితే ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటారా? మరి అంతే కదా. ఎక్కడ చూసినా, యూట్యూబ్లో చూసినా, ఎక్కడ చూసినా అవే. ఓకే. జగన్ చెడ్డవాడు అయితే కాదు. ఓకే. ఒక ఐడియా ఉంటుందండి. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారు ఆయన? ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని బాగానే ఉన్నాయా? ఈసారి వస్తారంటారు ఆయన? ఓకే. గురుగారు మీ పేరు? ఏం పేరు సార్? యేసుబాబు గారు. ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది ఆచంటలో? చంద్రబాబు గారు. ఎందుకని? అభివృద్ధి బాగుంటుంది. అభివృద్ధి ప్రజెంట్ గవర్నమెంట్ చేయట్లేదు అభివృద్ధి. చదువుకున్న ఉద్యోగాలు లేవండి. చదువుకున్న కొరలు ఉద్యోగాలు లేవండి. టీడీపీ జనసేన కలిసింది కదా? ప్రభుత్వం వస్తుందా? బాగుంది. బాగుంటుంది అంటారు? చంద్రబాబు గారు. ఎందుకనండి? ప్రజెంట్ గవర్నమెంట్ సరిగ్గా చేయట్లేదా?
అలా అని కాదు నాకు ఇంకా ఓటు హక్కు రాలేదు. అదే ఓటు హక్కు రాకపోయినా మీ అభిప్రాయం చెప్పచ్చు, ఏం తప్పలేదు. చంద్రబాబు ఏమనుకున్నారు జనాలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఏమనుకున్నారు? చంద్రబాబు నాయుడు బాబు గారు రావాలనుకుంటున్నారు. ఎందుకని రీజన్ ఏమి ఉంటుందా? డెవలప్మెంట్ బాగుంటుంది. డెవలప్మెంట్ ఇప్పుడు లేదంటారా ప్రజెంట్ డెవలప్మెంట్? అంతగా లేదు. అంతగా లేదు. ఈసారి జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? ఏర్పాటు చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. చంద్రబాబు గారు. ఆడవాళ్ళేమో జనం అంటున్నారు, మగవాళ్ళేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు. ఏంటి రీజను? రోడ్లు గట్ట పోయినాయి, రోడ్లు గట్ట పోయింది కదా. రోడ్లు పోయినాయి. ఈసారి టీడీపీ జనసేన కూటమి టికెట్ ఎవరికి ఇస్తారు ఇక్కడ ఆజెంట్లో? మరి అడుగుతారండి. మరి లెక్కండి నరేష్ కుమార్ అంటున్నారు. ఆయన ఇస్తే ఎలా ఉంటుంది ఇక్కడ? మరి ఎలా ఉంటుందండి? ఓకే అండి. శ్రీను గారు, ఈసారి ఆచంటలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? ఇద్దరు ఫైట్ చాలా టఫ్గా ఉంటుందండి. ఇద్దరు ఫైట్ టఫ్గానే ఉంటుంది. టఫ్గా ఉంటుంది. ఓకే. అవునవును. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉందండి జగన్ గారి పరిపాలనలో ఒక బాంధవ పక్కేమో డెవలప్మెంట్ ఎసెషన్ లేదు. డెవలప్మెంట్ లేదు. ఓకే. పథకాల రూపేణా చూస్తున్నారు కానీ డెవలప్మెంట్ ఎసెషన్ లేదు. కానీ ఇక్కడ లోకల్గా ఇద్దరు క్యాండిడేట్లు కూడా వర్త్ క్యాండిడేట్ల మూలాన్ని ఫైట్ టఫ్గా ఉంటుంది. టీడీపీ జనసేన కలిసింది కదండి, అడ్వాంటేజ్ ఉంటుందా? ఏది కలిసినా ఫైట్ అయితే టఫ్గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు టీడీపీ జనసేన అభ్యర్థి కొత్త క్యాండిడేట్ అంటున్నారు, ఎంతవరకు నిజం అండి అది? పీతానికే సీట్ అండి ఇక్కడ, వేరే మార్పు ఏమి ఉండదు. పీతాని గారికే సీటు. పీతాని గారికి అంటారా? అవునవును. అంటే 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. లేదు, పీతాని గారికే సీటు. పీతాని గారికే సీటు. అవును. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకనమ్మా? అన్నీ అమలు చేస్తున్నారు కదండి, అందుకని అంటారు. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? పరిపాలన అంటే ఆడపడుచుల కోసం ఆయన పోరాటేస్తున్నారు కదండి, అందుకని. ఈసారి వస్తారంటారా? వస్తారని నమ్మకం ఉంటుందండి. నమ్మకం ఉంది. ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదమ్మా, ఆ ప్రభావం ఉంటుందంటారా? ఏమండి మరి మాకు తెలియదు అంటారు. గురుగారు మీ పేరు? సార్ ఈసారి ఆచంటలో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు సార్? ఎలా జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన లేదండి. పరిపాలన లేదంటారా? గురుగారు మీ పేరు? కే రంగారావు. చెప్పండి సార్, ఈసారి ఆచంటలో ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే ఏం చేయట్లేదండి. ఎవరు ఏం చేయట్లేదు. ఇదే ఓట్లు వేసిన దాకానే మేము వస్తున్నా తప్ప ఓట్లు వేసాక ఎవరు ఏమి రారు, ఎవరు ఏమి చెయ్యరు. అది ఓకే. ఈసారి మరి టీడీపీ జనసేన కలిసిందండి, ఆ ప్రభావం ఉంటుందంటారా? ఏం చెబుతామండి. ఓకే, థ్యాంక్ యూ అండి. జయమ్మ గారు, ఈసారి ఆచంటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందమ్మా? ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. ఈసారి వస్తారంటారా ఆయన? వస్తారా? ఓకే అమ్మా. ఏం నచ్చిందమ్మా జగన్ గారి పరిపాలన మీకు? ఏమి ఇవ్వట్లేదండి. ఏం నచ్చింది అంటున్నాను? ఏదైనా అన్ని బాగానే ఉన్నాయండి. అన్ని బాగున్నాయండి. శ్రీనివాస్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఆచంటలో ఎవరు వస్తే బాగుంటుంది? సీఎం గారు. సీఎం గారు? ఏ సీఎం గారు? మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకుంటున్నారు. సిబిఎన్ గారు అంటారా? మార్పు. ఓకే, ఎందుకని? ఇక్కడ నియోజకవర్గం అయినా అక్కడ స్టేట్ అయినా మార్పు ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటారు? రీజన్ అంటారు. రీజన్ ఏంటంటారు? ప్రజల యొక్క అంటే జగన్ గారు కూడా మంచిగా చేస్తున్నారు కదా, పథకాలు ఇస్తున్నారు. అయినా మార్పు కోరుకుంటున్నారు. ఈసారి ఆచంటలో టీడీపీ జనసేన ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? టీడీపీ జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి జనసేనకి ఇచ్చేస్తారు. జనసేనకి ఇస్తారా? ఇచ్చేస్తారు. ఎవరున్నారు అభ్యర్థి? జనసేన అభ్యర్థి ఎవరో ఒకరికే. ఇక్కడ టీడీపీ నెక్కంటి నరేష్ కుమార్ అనుకుంటున్నారు. లేదు, ఆయన ఇస్తే వస్తారంటారా? జోగయ్య గారి నుంచి ఏమన్నా ఎమ్మెల్యే అభ్యర్థి కింద నిలబెట్టచ్చు. ఎవరినైనా. జోగయ్య గారు జనసేన ఇస్తారు. ఆచంట టికెట్ జనసేనకి ఇచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఆచంటలోనండి, ఆచంటలో
మొత్తం ఆంధ్రప్రదేశ్లో కావాలంటే జగన్ చేశాడండి. చేయట్లేదని మనం అనలే. చంద్రబాబు నాయుడు ఒక రకంగా చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు మొన్న వచ్చాడండి. అది బ్రిడ్జి లేదు, అది లేదు, రోడ్లు బాగోలేదు. రోడ్లు చూసారండి, పాలకొల్లు రోడ్డు చూడండి, మాటరెల్లి రోడ్డు చూడండి. అవునే ట్రాఫిక్ ఎక్కువ, పాలకొల్లు కూడా ట్రాఫిక్ ఎక్కువ. ఈయన కూడా అలాగే అన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా అలాగే అన్నాడండి. మేము వస్తే ఎలాగ జరిగితే అలా జరిగితే బ్రిడ్జి పడుతుంది. అర్థమైందండి. కోడేరు బ్రిడ్జి పడాలని, కోడేరు బ్రిడ్జి పడితే బాగుంటుందని చాలా ఇబ్బందులు పడతారంట. ఇబ్బంది పడుతున్నారు. బ్రిడ్జి మన కోడేరు బ్రిడ్జి పడకపోతే ఇబ్బంది అండి. పాపం వాళ్ళ రేవులు దాటి ఇక్కడికి రావాలి, మళ్ళా వెళ్ళాలి, అంతా పని ఉందండి. అదే మరి ఈసారి ఏంటి ఫైనల్గా ఎవరు వస్తారు ఈసారి రావాలంటే చంద్రబాబు నాయుడు రావాలని అని కోరుకుంటున్నారండి అందరూ ఇక్కడ వాళ్ళు అండి. మా మంత్రి సంగతి మాకు తెలియదండి. వీళ్ళు అనుకుంటాం చంద్రబాబు నాయుడు వస్తాడు. మొన్న వచ్చి వెళ్ళిపోడు కదా, మొన్న వచ్చి వెళ్ళిపోతే జనం తొండాల కింద వచ్చారు. అది చంద్రబాబు నాయుడు రావాలి, ఏదో చేస్తాడు అని అనుకుంటున్నారండి. ఆయన కూడా అలాగే అన్నాడు. నేను చెప్పాను కదా మీకు, అవి పడాలి ఇవి పడాలని. అదండి జగన్ చేశాడు. బాబు గారు వస్తే చేస్తారంటారా? చేస్తారండి. ఎవరి మట్టుకు వాళ్ళు అంటారండి. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇస్తాం ఎవరి మట్టుకు వాళ్ళు అలాగ అంటారు. చేస్తారా చేయరా మనం ఏం చెప్తాం చెప్పండి. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, రంగనాథ్ రాజు గారు చేస్తున్నారు. ఆయన రాజుగారు అండి. రాజుగారు మామూలుగా రోడ్డు రవాణా శాఖ మంత్రి ఇచ్చాడండి. రోడ్డు రవాణా శాఖ మంత్రి కొన్నాళ్ళు చేశాడు. రోడ్డు రేసు చూసారా ఎలా ఉన్నారా? అర్థమైందండి. రోడ్డు రవాణా శాఖ మంత్రి చేశాడు ఆయన. రోడ్లు చూసారా ఎలా ఉన్నాయా? చేసలేదు, మళ్ళీ తీసేసాను ఆయన అన్నాడు. జగన్ అన్నాడు తీసేసాను అన్నాడు. అర్థమైందండి. ఏం చెప్తామండి. మరి టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైతే ఉంటే బాగుంటుంది అంటారు? టీడీపీ అండి. టీడీపీ జనసేన ఏమండి? టీడీపీ జనసేనకి ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే బాగుంటారు? చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే ఈ మన పవన్ కళ్యాణ్ మామూలుగా మేము కానీ ఎవరు వచ్చినా బాగుంటుందని అంటున్నాడు. మన ఇక్కడికి వచ్చాడండి ఆయన. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే అంటున్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చినా మామూలుగా మేము వచ్చినా ఇది అవుతుంది అని చెప్తున్నాడు అండి. ఎవరు మాట్లాడండి. ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఇస్తారండి. అది ఈసారి టీడీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటారా? అంటే ఈసారి టీడీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? ఉన్నారు, కొంతమంది అంటున్నారు జగన్ అంటారండి. జగన్ ఆయన మటుకు ఏం చేశాడు? మగవాళ్ళేమో బాబు అంటున్నారు, ఆడవాళ్ళేమో జగన్ అంటున్నారు. ఆడవాళ్ళు చాలా మంది జగనే అంటున్నారండి. ఎందుకని? ఏమంటే ఆడవాళ్ళకి ఏం చేశాడు మనకేం తెలుస్తుందండి. నమ్మనట్టు చెప్తా. అమ్మ ఏం చెప్పాము, ఏం చేశారు జగన్ గారు? అయ్యా జగన్ అండి అన్ని ఇస్తున్నాడండి. పిల్లలు ఉపకారం చేస్తున్నారు, మాకు మాత్రం పెన్షన్ ఇస్తలేదు. పెన్షన్ ఇస్తలేదు. ఎందుకు ఇవ్వట్లేదు మీకు? మరి అడగలేదా మీరు? వాలంటీర్లు ఉన్నారు కదండి. వాలంటీర్లు అడిగినా వస్తుందా అంటున్నారండి బాబయ్య. మరి వాలంటీర్ పనులు బాగా చేస్తున్నారు, చేయట్లేదా? చేస్తున్నారండి, చేసే వాళ్ళకి. మరి చేయని వాళ్ళకి చేస్తలేదు. మరి ఏమీ లేదు, చేయాలి కదమ్మా, చేయట్లేదా? చేస్తలేదండి బాబయ్య. ఉన్నవాళ్ళకి చేస్తున్నారు. ఆధార్ కార్డు గురించి 2 సంవత్సరాలు తిరుగుతున్నాడు. ఆధార్ కార్డే లేదు ఇప్పటికి. ఎందుకని? ఎవరు చేస్తలేదండి. ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. పంచాయతీలో చేయట్లేదు. వాలంటీర్లు ఏమంటారు? మేము ఆధార్ కార్డు వస్తాయండి, ఆధార్ కార్డు వస్తే రేషన్ కార్డు తెప్పిస్తా అన్నారు వారంటీలు, అంతే అండి. మరి మీరు చేయరా అంటే మేము చేయమండి అలాగే అంటున్నారండి. ఏం చెప్తాం? ఓకే అండి, సరే అండి. అయితే ఇప్పుడు మాకేం ఆధారం? ఏం పేరు మీ పేరు? లక్ష్మి గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే బాగుంటుంది. ఎందుకనమ్మా? ఎందుకని పరిపాలన అలా ఉంది కదండి, అలాగే మళ్ళీ ఇప్పుడు రావాలనుకుంటున్నారండి మరి అందరూ. అంటే కొంతమంది ఏమంటున్నారండి, ఈ చేతి ఇస్తున్నారు, ఈ చేతి తీసేసుకుంటున్నారు, రేట్లు ఎక్కువ పెరిగిపోయి, రోడ్లు బాగాలేదు, కరెంట్ బిల్లు ఎక్కువైపోయి అన్నారు. ఎంతవరకు నిజం అంటారు దాంట్లో? నిజమేమన్నదండి, చేసిదేమో బట్టి అలా పెరుగుతూ ఉంటాయండి. ఇప్పుడు రావాలి, ఇప్పుడు అన్నికి తగ్గాలని మళ్ళీ ఆయన వస్తేనే బాగుంటుందండి. లేదండి జగన్ వస్తే బాగుంటుందండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది, అదంటే ఎవరు వస్తే బాగుంటుంది? మాకు పేదలు వస్తే బాగుంటుంది. ఈతాని కావాలి. ఈసారి మారుస్తారు అనుకుంటున్నారు టీడీపీ జనసేన క్యాండిడేట్? అంతే అండి, పెద్ద మారుస్తారు అనుకుంటున్నారు. మేము పెద్దని అనుకున్నాను. 2 కలిపేసి వేస్తారండి పోటీ. అంటే ఇంకో పేరు వినపడుతుంది, 2-3 పేర్లు వినపడుతున్నాయి. అందుకని నాకు తెలిసినోడు పెద్దని పేరు వచ్చిందండి. మరి నేను అనుకున్నాం. ఇంకా హైకమాండ్ కన్ఫర్మ్ చేయలేదు కదా? అంటే జనాలు తెలుస్తుంది కదండి, ఎవరు మంచి ఎవరు బాగా చేస్తారు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది?
మాకు వచ్చింది ఏం లేదమ్మా. మేము మామూలుగా మేము అయితే ప్రభుత్వం మారాలనుకుంటున్నాం. ఎందుకండి రీజన్ ఉంటుంది కదా. నాకైతే మాకేం లాభం చెంది ఏం లేదండి మాకు. మాకు చేయట్లేదంటారు జగన్ గారు. చేస్తారంటే అంటే మాకైతే లాభం లేదండి. ఏం లాభం కావాలి మీకు? లాభం అనేది ఏమైనా ఉందండి. అందరికి ఇవ్వలేరు కదండి ప్రభుత్వ పథకాలైనా. అది నాకు లోకల్ నాయకులు పెట్టుకోవడం కదండి. అదంటారా? అదే సరే ప్రభుత్వం మారాలంటారు. మాకైతే ప్రభుత్వం మారాలి. ఓకే అమ్మ ఏం పేరు మీకు ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో? చెప్పం పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? ఈసారి వస్తారంటారు ఆయన? ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? ఏం నచ్చిందండి? పక్కలో ఎక్కువ వచ్చి మాకు బాధలు పెట్టారండి, అంతేనండి. కష్టాలు ఎక్కువైపోయాయి. కష్టాలు ఎక్కువైపోయినాయి. బాధలు ఎక్కువైపోయినాయండి. అన్ని రేట్లు అయి రేట్లు ఏం తినగలుగుతున్నాండి పేదవాళ్ళు? రేట్లు ఎప్పుడు పెరుగుతాయి కదమ్మా? ఏం పెరిగినాయండి? ఈయన వచ్చాక ఇంకా పెరిగినాయండి. ల్యాండ్ రేట్లు పెరుగుతాయి. లేదండి, అన్ని మన్నెత్తులు వేసారండి. ఏమీ లేదండి, అన్ని ఏ పెంచిన మన్నెత్తులు వేసారు. ఏముందండి మనకి? పేదలు ఏం బతుకుతామండి ఇలాగైతే? కష్టం చేసి బతుకున్న ఏం బతకాలండి? ఏముందని చెప్పండి. ఎందుకంటే ఇచ్చిన ఏం సుఖం ఉందండి? మా మీద వేయడమే కదా, ఏది ఇచ్చినా మన మీద వేయడమే కదా. మేము కూల్ చేసి బతికేవాళ్ళం, మేము కూల్ చేసి బతికేవాళ్ళం, మేము దాని మీద బతకాలి. ఇవన్నీ మన మీదే కదండి పండి. మా పనులు కూడా సరిగా లేవండి. చేనేత అసలు లేదండి. అమౌంట్ ఇస్తున్నారండి, కరెక్ట్ ఇవ్వట్లేదు. మాకు ఏముందండి అసలు? చేనేత వల్ల మా సొసైటీకి పరివర్తన లేదు. మేము కష్టం చేసుకున్నాం, అక్కడ యజమానికి ఇవ్వడం, మేము బతకడం. డబ్బులు ఇచ్చి పనులే అంటారు. డబ్బులు ఇస్తున్నారండి, ఇవ్వట్లేదు అంటే మాకు పనులు వేయండి. పని ఉండాలి కదా. ఆ డబ్బులతో మేము బతికేయగలుగుతాం చెప్పండి పిల్లలతో. ఎంత ఇస్తున్నారమ్మా సంవత్సరానికి? ఏదండి చేనేత స్కీమ్ కింద మేము నేసినందుకు మాకు 3000 వస్తాయండి వాళ్ళకి అప్పు చెప్తే. మామూలు గవర్నమెంట్ ఎంత ఇస్తుందమ్మా? గవర్నమెంట్ సంవత్సరానికి అండి 24 ఇస్తుందండి. 24 తోటి మేము బతికేయగలుగుతామండి. నెలకు 2000 అయింది. మేమేం బతుకుతాం? మేము మాకు నెలకు వచ్చి అంటే ఇంట్లో ఖర్చులు అయ్యి ఉంటాయిలేండి. ఇంకా అలాగే మాకు 2 అబ్బాయిలండి. ఇప్పుడు రేట్లు బట్టి అవుతుందండి. మరి ఎంత అవుతుందండి? అద్దెకండి, రెంట్ కట్టుకోవాలి. ఇంకా మాకు ఇంకా ఏమి అవ్వలేదండి అది. చెప్పమ్మా మీ పరిస్థితి ఎలా ఉంది? నా పరిస్థితి అంటే చెప్పలేమండి. ఇంకా నా గవర్నమెంట్ వచ్చింది నాకు ఏది రావట్లేదండి. అక్కడ రేషన్ కార్డు అనేది నాకు అసలు లేదండి. సొంత ఇల్లే లేదండి. పాప అమ్మఒడి లేదండి. అసలు నాకు పరిస్థితిని పెడితే చెప్తే నాకైతే ఏమీ లేదండి పరిస్థితి. చెప్పేసానండి సార్ గారు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. గురుగారు రాస్తే బాగుంటుంది. ఏపీలో ఏం వచ్చినా అలాగే ఉంటుందండి, చెప్పడానికి ఉంది. టీడీపీ వచ్చినా అంతే అండి, ఇది వచ్చినా అంతే. ఇది వచ్చాక బతిగా దారుణం అయిపోతుంది. జడి లక్ష్మీనారాయణ గారు వస్తున్నారు, ఆయన జాగ్రత్త ఎలా ఉంటుంది? ఏదండి జడి లక్ష్మీనారాయణ గారు మొత్తం ఏపీలో సీఎం గారు అండి. ఏపీలో జడి లక్ష్మీనారాయణ తెలుసా తెలియదు మీకు? ఆయన పేరేం లేదండి. సిబిఐ డైరెక్టర్ జగన్ గారు అరెస్ట్ చేశారు కదా, తెలీదు మీకు? ఆయన పేరు ఉండాలండి. 3 సంవత్సరాలు టీవీ చూడలేదు మీరు మధ్యన? ఆ టైంలో మేము కాశీ యాత్ర వెళ్ళాము. కాశీ యాత్ర వెళ్ళారు. చెప్పండి ఇప్పుడు ప్రజెంట్ ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? మాకు హ్యాండ్లూమ్స్ మొత్తం ఏం లేదండి, పని లేదు. 24,000 అంటే సంవత్సరానికి 24 అంటే 2,000 అవుతుందండి. నెలకి 1200 అవుతుంది. 1200 ఒక్కడం సరిపోతుందండి, సరిపోతాం. ఇప్పుడు ఎలాగుందంటే ఇప్పుడు అది ఆపుకోలు లేవండి. లేవండి ఏం చెప్తామండి? అవునండి, ఆపుకోలు లేదు. మెటీరియల్ రా మెటీరియల్స్ దొరకడం కష్టమా? సావుకారులేమో ఏం చేస్తున్నారంటే పొడిగా అయిపోయిందంటే మళ్ళీ కూకోవాల్సి వస్తుందండి. 10 రోజులు 15 రోజులు అలా కూకోబెట్టి ఇస్తున్నారు. సొసైటీలో ఎక్కడ పొడుగులు ఇవ్వట్లేదండి. ఇంకా అదండి పరిస్థితి. ఏం చేస్తే బాగుంటారు మీరు? ఏం చేస్తే బాగుంటుంది మేము చెప్పలేమండి. మీరు చెప్తే కదా మీరు ప్రభుత్వాలు చేస్తాయి, మీరు చెప్పకుండా ఏం చేస్తారు? ఆప్కోల్ రన్నింగ్ కావాలండి. ఆప్కోల్ రన్నింగ్ అయితే మామూలుగా వేవర్స్కి పని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. గురుగారు వస్తే బాగుంటుంది, ఆచంట్లు ఎవరు వస్తే బాగుంటుంది? కేవలం స్వార్థం కోసం మాట్లాడుతున్నాను, మంచిగా ప్రభుత్వం కోసం మాట్లాడుతున్నాను. చంద్రబాబు నాయుడు వస్తేనే లీవులుగా ఒక అవకాశం బాగుంటుంది తప్ప కానీ మనకి ఆడు కూడట్లేదు ఏడు కూడట్లేదు. కానీ రాష్ట్రం పాడైపోయింది జగన్ కుమార్ రెడ్డి వచ్చాక. వాస్తవంగా చెప్పాలంటే అది అంటే బాబు గారు వస్తే సెట్ అయిపోతుంటారా? మొత్తం అన్ని చేస్తారంటావా? చేసేస్తాడని గ్యారంటీ లేదు, చేయడానికి గ్యారంటీ లేదు. కానీ ఏంటంటే ఒకసారి చూద్దామని చూసాడు, కొంపు చేసి పడతాడు కదా. మరి ఏం చేశాడు? ఒకసారి రోడ్డు ఏదైనా పలానా రోడ్డు వేసాడని చెప్పు, నేను ఒప్పుకుంటాను.
రోడ్లు పొడసలు 3 అమరావతులు కట్టేస్తాను. రోడ్లు మర్చిపోయి రోడ్లు మామూలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంత అలా ఉందండి, అది కామన్. ఇంకేం ఆడు వచ్చినప్పుడు ఆడున్నప్పుడు రోడ్లు బాగున్నాయి లేవా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు? ఏమో కొంతమంది బాగోలేదు, అప్పుడు బాబు గారు వేయలేదు, ఆ రోడ్లు కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. ఎక్కడండి కరెక్టే కాదని అంటలేదు. మనం ఆడు కూడెట్టడు ఈడు కూడెట్టవు. నువ్వు ఉద్యోగం చేయకపోతే నీకు నడదు, నేను గేదెలు మేపుపోతే నాకు నడదు. కానీ వాస్తవంగా చెప్పాలంటే రియల్గా బాబు వస్తేనే కొత్త డెవలప్ అవుతుంది. లేదా ఉన్నది ఆస్తులు అమ్మేసి 60 సంవత్సరాలు కలిపేస్తాడు వీడు. ఓకే అది ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది? మాకైతే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని సార్? ఆయన అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం ఉంది. అభివృద్ధి చేస్తారని జగన్ గారు ఒక అవకాశం ఇచ్చారు కదా, ఆయన కూడా అవకాశం ఇద్దామని. ఆయనకు ఒక అవకాశం ఇద్దామని. ఇప్పుడు ఆల్రెడీ ఒక అవకాశం ఇచ్చి చాలామంది బాధపడుతుందని చెప్తున్నారు. మళ్ళీ ఈయనకు ఒక అవకాశం ఇచ్చి బాధపడాలి జనాలు. ఎవరికండి? పవన్ కళ్యాణ్ గారికి. ఇవ్వకుండా ఎలా చెప్తారు మీరు బాధపడతారని? అంటే జనాలు ఆల్రెడీ జగన్ గారికి ఇచ్చాము బాధపడుతున్నాం అంటున్నారు కొంతమంది. ఇప్పుడు మీరు ఇవ్వకుండా ఎలా చెప్తారు బాధపడతారని? ఒకసారి అవకాశం ఇవ్వమంటారు. ఇప్పుడు ఆయనకి ఇచ్చారు ఈయనకి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ రాకుండానే ఇంత చేస్తున్నారు కదా, వస్తా చేయరని గ్యారంటీ ఏముంది? టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నారు కదండి, ఎవరికి ఇస్తారు సీట్ సార్ ఇక్కడ? ఎవరికండి? ఆచంటలో అది టీడీపీకి ఇస్తారండి. టీడీపీకి ఇస్తారు. టీడీపీకి ఇస్తే ఎవరికి ఇస్తే బాగుంటుంది ఇక్కడ? అది మనకు తెలియదండి. 2-3 పేర్లు వినిపిస్తున్నాయి కదా, మనకు తెలియదండి. మనకు తెలీదా? నేను దుబాయ్లో ఉంటానండి. దుబాయ్లో ఉంటారు. ఈసారి జనసేన టీడీపీ కూటమి వస్తుంటారా? రావాలనుకుంటున్నారండి. రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరి ఆచంటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఆచంటలో ఏ వస్తుంది? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వస్తుంది. టీడీపీ ప్రభుత్వం వస్తుంది. ఎందుకని సార్? ఎందుకంటే ఈ జీతం తీసేసుకుంటున్నాడు. అది ఓకే. ఈసారి టీడీపీ జనసేన కూటమిలో ఎవరికి ఇస్తారు సీట్ ఇక్కడ? పితాని వచ్చినారు కదా. వేరే పేరు వినపడుతుందండి, 2-3 పేర్లు వినపడుతున్నాయి. కన్ఫర్మ్ అయ్యిందంటారు టికెట్? కన్ఫర్మ్ షూర్ వస్తాం కూడా కరెక్ట్ షూరు. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ క్యాండిడేట్ పేదం సత్యనారాయణ గారు అని చెప్పారు. ఓకే, పక్కాగానే అది జనసేన టీడీపీ కూటంలో పక్కాగా టీడీపీ. ఓకే, పక్కాగా పేతాని అండి కంపల్సరీ. ఎందుకు జగన్ వద్దనుకుంటున్నారు జనాలు? జగన్ అంటే అభివృద్ధి లేదు కదండి. అభివృద్ధి లేదు. మెయిన్ యువత మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటి ఇబ్బంది ఏం పడుతున్నారంటారు? అంటే మరి తీసుకురావాలి కదండి, మనకి ఆంధ్రాకి నిధులు అయి తీసుకురావాలి కదా. ఏమన్నా చెప్పండి. ఏదో 5,000 10,000 2019 చేశారు 5 సంవత్సరాలు. 5,000 10,000 వేస్తే సరిపోయిందా? అడు నువ్వు ఎప్పుడు ఇస్తావని నీ వంక ఎదురు చూస్తున్నాడు. పోరంపోకలు చేశాడు అంతే ఆంధ్ర రాష్ట్ర జనాలని. పక్కాగా ఇక్కడైతే పీతాన్ గారు, పైన కూడా కంపల్సరీ టీడీపీ అండి. ఓకే, జనసేన. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సారీ, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? నేను ఈవేళ వచ్చానండి ఊరి నుంచి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? కర్ణాటక నుంచి వచ్చారు కరెక్టే, కానీ చెప్పుకుంటారు జనాలు ఫోన్లు సోషల్ మీడియా ఎక్కువైపోయి, వాట్సాప్లు యూట్యూబ్లు ఫేస్బుక్ అన్నీ అయిపోయినాయి కదండి. అవి అసలు అన్ని ఇప్పుడు మోసం అది వెళ్తారు. మోసం అంటారా? అవి యూట్యూబ్లో వచ్చి నిజమనుకోండి. మీ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, వాళ్ళు చెప్తారు కదా. ఏమంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి ఏమన్నారు మీ ఫ్రెండ్స్? ఏమనుకుంటారంటే నేను వచ్చాకని తెలియదు, నేను పట్టించుకోలేదు. చెప్పండి గురుగారు, చెప్పండి సార్. సమస్త ఆజెండా గురించి మీకు తెలుసండి, చెప్పండి సార్. ఆజెండా ఎలా ఉంది? ఆచంట టౌన్ బాగోదండి వైసీపీకి. తెలుగుదేశం అందరూ కొమ్మూరు, అందరూ తెలుగుదేశమే. అది అన్ని పాలాలు అన్నీ జనరల్గా పడతాయి. ఏదైనా గవర్నమెంట్ మాత్రం జగన్ గవర్నమెంట్ వస్తుంది. గ్యారంటీ. ఇక్కడ ఈ సీట్ వచ్చినా రాకపోయినా జగన్ గవర్నమెంట్ రావడం ఖాయం. ప్రతి వాడు అలాగే అంటున్నారు, ఇక్కడ సీట్ వచ్చినా రాకపోయినా రాదు, కానీ అక్కడ జగన్ గారు వస్తారు. ఎలా వస్తారంటారు? వస్తారు. కాదండి, ఎమ్మెల్యే సీట్లు ఎగరప్పుడు జగన్ ఎలా వస్తారు అనుకున్నారు? ఈ తొక్కలో సీట్ ఒకటి పోతే ఏమైందండి? సీట్ కాదండి బాబు, మేము 10 చోట ఇది చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో మా వీడియో చూడండి, ప్రతి నియోజకవర్గంలో సార్ ఇక్కడ టీడీపీ వస్తుంది, జనసేన వస్తుంది, అక్కడేమో జగన్ గారు వస్తారండి. అది ఇంపాసిబుల్ కదా.
తెలంగాణ కూడా అలా చెప్పారు జనాలు. సార్ ఇక్కడ కాంగ్రెస్ వస్తుంది, పైన మాత్రం కేసీఆర్ అన్నారు. మరి కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టారు జనాలు. మరి ఈసారి అలా చేస్తారంటారా ఇంటి కొంప చేసి? పార్టీకి అధికారులు ఎక్కువయ్యారు. అధికారులు ఎక్కువైనప్పుడు మేము పంచుకోవాలంటే ఏదో కొడుకులు కాస్తందుకు వాళ్ళకేసేస్తే వదిలిపోతుంది విజయాన్ని అనుకుంటారు. అవునంటారా కదా మేము చెప్పేది? చెప్పండి సార్, మీరు చెప్పండి. ఎవరు రాదండి, అంతా తెలుగుదేశం వస్తాను మొత్తం. ఎక్కడ తెలుగుదేశం అంతా అది వాళ్ళు అలా పిచ్చి అయిపోయారండి. ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళకి బ్లాక్ అయిపోయింది అంతే. ఎక్కడ రాదండి, ఎక్కడ రాదు అసలు. తొమ్మిది అమలు చేశాడు. ఆడు 6 పథకాలు పెట్టాడు, 3 అమలు చేశాడు. వీడు మళ్ళీ వచ్చినా కానీ ఇస్తాడో ఎవడో. రాష్ట్రాభివృద్ధి ఎవరికి అక్కర్లేదు. కావాల్సింది ఏంటో తెలుసా? వారు ఏమి ఇస్తున్నారో మనం ఏం పట్టుకెళ్ళి జేబులో పెట్టుకోవాలి. ఇదే కావాలి. మరి కొత్త వాళ్ళు వస్తే ఎంకరేజ్ చేస్తారా? మీలాంటి వాళ్ళు వస్తారు, పార్టీ పెట్టారు. ఇంకా జేడీ లక్ష్మీనారాయణ కొత్తగా పార్టీ పెట్టారు. ఓట్లు వేస్తే కదా తెలిసేది. చెప్పండి, ఫైనల్ చెప్పండి ఏంటి సారి? చెప్పినట్టు వాళ్ళు పంచుకుంటారు. పంచుకున్న వాళ్ళు నెగలేదు. అధికారం నాకు కావాలి, నాకు కావాలి. ఓకే, చెప్పండి. ఏం పేరు మీ పేరు? నా పేరు లక్ష్మణ్ రావు. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే పథకాలు మంచి పెట్టాడు, అందరికీ అందుతున్నాయి. 10 రూపాయలు ఇస్తున్నారు, 100 రూపాయలు లాగేసుకుంటారని అంటున్నారు జనాలు. అది తాగుమోతే ఏదోళ్ళకి అంటారండి, అది మామూలు అండి. అది ఒక ఇంట్లో 2 కాసులు బంగారం కొనుక్కున్నారండి జగన్ వచ్చాక. అంటే అప్పులు చేసి గవర్నమెంట్ అప్పులు చేస్తే ఏ ప్రభుత్వం అప్పులు చేయలేదు. చంద్రబాబు నాయుడు అని తెంగబెట్టాడు ఏంటంటే చంద్రబాబు నాయుడు కూడా అదే చేశాడు. సరిగ్గా లేవు. ఆడు ఎత్తానన్నా అద్దానంలో నరపలేదు, ఎత్తానని నేను నడిపించాడు. అది రోడ్లు సరిగ్గా లేవండి. అవన్నీ మామూలు అండి. అప్పుడు పేదం చేస్తున్నాను ఆరోగ్య మంత్రి కింద ఉన్నప్పుడు ఈ రోడ్లన్నీ వేయలేదండి. మరి అప్పుడేం చేస్తామండి? ఇప్పుడే రోడ్లు బాగానే ఉన్నాయండి. ఈసారి వస్తుంట ప్రభుత్వం బంగారులాగా వస్తుందండి. రాజంట్లో సార్ ఆసంట అయినా గీసంట అయినా ఎక్కడైనా వస్తుందండి. జగన్ వస్తాడండి. ఈసారి మరి సీట్ మారుస్తారా? వైసీపీ ఆయనకి ఇస్తారా? వైసీపీ రంగరాజు గారికి అండి. ఆయన అండి, ఆయన అయితేనే దెబ్బగా ఉంటుందండి. ఎవడనైతే పీతం చేస్తున్నాను అట్టిపోతాడండి. ఓకే అండి. వచ్చేస్తారంటారు భోజనాలు తిన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారంటారా? 10 రోజులు భోజనాలండి. 10 రోజులు భోజనాలు. అంటున్నాడు, గుడ్డ అంటున్నాడు, ఏ తొక్కలేదు. చెప్పండి. ఎక్కడ సుబ్బారావు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. చంద్రబాబు గారు ఎందుకని సార్? డెవలప్మెంట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు ఉండాలి. డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు గారు ఉండాలంటారు. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన ఏం బాగాలేదా? ఏం నచ్చలేదు మీకు? ఏం నచ్చలేదు. డెవలప్మెంట్ ఏముంది? ఇంకో అవకాశం ఉండి డెవలప్మెంట్ చేసి చూపిస్తున్నారు ఆయన. ఇంకా నాశనం వద్దు అప్పుడు ఇంకా నాశనం వద్దు. నాశనం వద్దు అంటారా? ఆడవాళ్ళు ఏమో బాబు మరి జగన్ గారు రావాలన్నారు. ఆడవాళ్ళు అందరూ అంటారు, కొద్దిమంది ఆ డబ్బులు తీసుకునే వాళ్ళు అంటారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? నా ఎదవలాగా ఉంది. కరెంటు బిల్లు కట్టాను 10,000-1200 2 ఏళ్ళు అయిపోద్ది అంటున్నారు. నాకు కింద నుంచి మంట వచ్చేస్తుంది. ఎందుకని సార్? ఎందుకంటే మంట ఆడి ఎప్పుడు ఓడిపోతాడు. అప్పుడు 300 వచ్చేది, ఇప్పుడు 1200 అయింది. ఏసీ కాదు మామూలుగానే. ఆ ఇంట్లో లైట్లు ఉంటాయిలే, ఫ్యాన్లు. ఇది ఇలాగ ఉంది నా పరిస్థితి. ఏం బాగోలేదు. ఆ కరోనా ముందేమో 2 ఏళ్ళు అమ్మి చింతపండు దుకాణం, ఇప్పుడు 300-200 అమ్ముతుంది. వీడు వచ్చాక అల్లకొల్లం అయిపోయింది మా కుటుంబం. నిన్న మొన్న సంతకాలు డబ్బులు లేక, పెట్టుబడి లేక, అది ఒక లోన్ ఎరగం. అది మరి అది దాని మీద ఏంటంటే వ్యాపారం లేదు, ఏం లేదు. వీడు వస్తే ఇంకా ఈ వ్యాపారం కూడా ఉండదని భయం. జగన్ గారు వచ్చిన తర్వాత ఇంటికి ఒక 2 కాసులు 3 కాసులు బంగారం కొనుక్కున్నాం, ఆయన డబ్బులు తిన్నారు జనాలు. ఆ డబ్బులు ఏమి రాలేదు మనకి, మా కుటుంబానికి రాలేదు. ఏమి రాలేదంటారా? ఏమీ రాలేదు. ఇవాళ మాత్రం ఏదో వేస్తామని, ఏదో తీసుకెళ్ళి చీరలు ఏ పెడతామని, అది సంగతి. టీపీ 2 కలిపి వచ్చేస్తాయి. మహాప్రభుత్వం ఏర్పడుతుంది. మహాకూటమి ఆ సెంట్లో మహాకూటమి పేతాను వచ్చేస్తాడు. ఈ సీటు రాకపోతే జిల్లాలో ఏ సీటు రాదు. అది సంగతి. మన గురువు గారిని అడగండి. మీ బాధ ఏదో ఉంటుంది, మీకు ఉండదు. చెప్పండి మీ పేరు సార్? సత్యనారాయణ అండి. చెప్పండి సార్, ఎలా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్లో? తవరడిపోతుంది ఇది. జగన్ పరిపాలన ఏం బాగుందండి? ఏం బాగుందంటారా?
లారీ వేసుకుంటుంటే 10 లీటర్ల ఆయిల్ తాగితే 2 లీటర్లు అవుతుందండి ఆయిల్. లారీకి ఆయిల్. లారీ ఆయిల్ రోడ్లు అంత అందంగా ఉన్నాయండి. రేట్లు 120 రూపాయలు ఎందుకు వెళ్ళదంటారు రోడ్లు ఎందుకు వెళ్ళదంటారు అనుకుంటున్నారు మీరు? చూడండి మనం ఓట్లు వేసినప్పుడు మన ఎమ్మెల్యే అడగాలి కదా మీరు వెళ్ళి పాల పని చేశారండి. చెప్పండి మరి ఓట్లు వేయడం కదా అడగడం కూడా మనకు హక్కు ఉంది కదండి. అడిగితే లోన్ వేస్తారండి. ఉంది అడిగితే లోన్ వేస్తారండి. ఓకే ఈసారి అయితే టీడీపీ జనసేన వద్దంటారు. గ్యారెంటీ. ఓకే చూస్తున్నాము. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? తెలుగుదేశం. ఎందుకని సార్? ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. జగన్ అయితే అన్ని దివాళా తీసేసాడు. దివాళా తీసారంటారు? దివాళా బడ్జెట్ అంత లోటు. అది ఎప్పుడు ఉండే లోటే కదా సార్ అది? ఎప్పుడు లోటు అని కనుక పథకాలన్నీ ఆ పథకాలు ఈ పథకాలు పెట్టి మొత్తానికి రైతు రోడ్లకి అభివృద్ధి లేకుండానో ఏమీ లేకుండా చేసేసాడు. అది మొత్తం అవకాశం పడినారు చాలా వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తారు. ఒకసారి ఇచ్చారు కదండి, ఇచ్చిన జనం ఒకసారి చూశారు. ఎక్కడ చూసినా రోడ్లు డెవలప్మెంట్ లేదు, ఏదైనా అభివృద్ధి పనులు ఏం చేయలేదండి. అదే సార్. ఈసారి మరి టీడీపీ జనసేన వస్తుందంటారు అయితే? వస్తుందండి జనసేన. రాజంట్లో కూడా? రాజంట్లో. ఓకే ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకంటే అభివృద్ధి కావాలంటే చంద్రబాబు రావాలి. ఓకే అంటే జగన్ గారు చేయలేదు అంటారా? ఏం చేశాడండి? ఏం చేశాడు చెప్పండి. అన్నీ పెంచేసాడు రేట్లు. ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కదా. ఏంటండి రేట్లు ఏం పెరిగినాయి? ఒకసారి పెరిగిపోతావా రేట్లు? ఒకసారి అంతే కదండి. మరి ఏం చేశాడు చెప్పండి జగన్? నేను ఎడ్యుకేటెడ్, అందరికి ఒక్కడికి జాబ్ ఏం చేయడం చెప్పండి. నేను ఎంటెక్ చేశాను. ఇంకో అవకాశం ఉండి అసలు ఒక్క అవకాశం కదా చెప్పించి కూడా లంచం వస్తాయి. 2 సంవత్సరాలు కరోనా పోయింది కదండి. అసలు ఎవడొచ్చినా కూడా మీకు ఏం చేయరు. ఆడేం చేసి ఉద్దేశం లేదు. ఆడికి దోసుకోవడం దాచుకోవడం అంతే. అంటే కొంతమంది పేదలకు చాలా మంది హెల్ప్ చేశారు. ఏం చేశారని చెప్పండి. దోసేసుకోవడం దాయేసుకుని అందరూ కొంత విధి ఇదండి. ఈసారి టీడీపీ జనసేన వద్దంటారు? టీడీపీ జనసేన వచ్చినా అది కలిసినా కలవకపోయినా టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంది. ఓకే టీడీపీకి ఇక్కడ సీట్ ఎవరు చేస్తారు అనుకుంటారు? ఇక్కడ పేదం వచ్చినాడు అయితే వస్తాడు కదా, ఎవడొచ్చినా రాడు. ఓకే థ్యాంక్ యూ. గురుగారు మీ పేరు? నాకు తెలియదండి. మీకు తెలియదా? సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ జగనే రావాలండి. జగన్ గారు రావాలి. ఎందుకని? అన్నీ స్కూళ్ళు హాస్పిటల్ బాగా డెవలప్ చేశారండి. మెయిన్ పేద పిల్లలు చదువుకున్నారంటే వైద్యం సరిగ్గా అందుతుందంటే ఆయన వల్లనండి. అది వల్ల మరి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమో చాలా మంది బాధపడుతున్నారు అండి. అన్నీ ఒకసారి అవ్వవు కదండి. నెక్స్ట్ టైం అది కూడా అవకాశం చూపిస్తారండి. రోడ్లు సరిగ్గా లేవంటున్నారు. రోడ్లు కొన్ని చోట్ల వేస్తున్నారు. అన్ని కాంప్రమైజ్ అవ్వడం అవ్వాలండి. ఈసారి వస్తారంటారా? వస్తారండి పక్క. సీఎం గారు అయితే ఆయన వస్తారండి. టీడీపీ జనసేన కలిసింది కదండి. ఎన్ని కలిసినాయండి? జగన్ గారు అయితే వస్తారని నమ్మకం. ఇక్కడ ఆచంట్లో కూడా అటు ఇటు పోటీగా ఉంటుందండి. కాకపోతే రాజు గారు వస్తారనేది అనుకుంటున్నారండి. మరి అనుకుంటున్నారు. ఓకే థ్యాంక్ యూ అండి. గురుగారు మీ పేరు? నా పేరు వెంకన్న బాబు. చెప్పండి సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సార్? అభివృద్ధి ఏంటైనా బాగా చేశారు కదండి. అభివృద్ధి లేదన్నా జనాలు మీరు అభివృద్ధి చేశారన్నారు. ఏం చేశారు అభివృద్ధి? హాస్పిటల్ అన్ని పేద ప్రజలకు అందరికి బాగానే ఇచ్చారు కానీ ఇళ్ల స్థలాలన్నీ అందుకోసం. ఓకే హాస్పిటల్ ఏం నచ్చింది మీకు? అదేనండి ఇప్పుడు పేదలు కొంచెం డబ్బులు ఎట్టుకొచ్చి పెట్టుకుని అన్ని కొన్ని పథకాలు ఇచ్చారు కదండి. మరి పెద్ద పెద్ద ఆపరేషన్లు చిన్న చిన్న ఇప్పుడు మరి చిన్న చిన్న ఇట్లు కూడా ఎలా ఇస్తారండి? అంటే హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్లు గీనింగ్లు అని 5,000 6,000 అయిపోతున్నాయి పట్టుకుంటున్నారు కొంతమంది. ఇప్పుడు పళ్ళు నొప్పి వచ్చినా కళ్ళు నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా హాస్పిటల్కి వెళ్తే 5,000 6,000 అయిపోతున్నాయి. అవి కూడా ఫ్రీగా ఇస్తే బాగుంటుంది కదా అన్నారు. ఉచితం వైద్యం మొత్తం ఉచితం చేస్తే బాగుంటుంది అన్నారు. మొత్తం వైద్యం ఉచితం అంటే ఎలా ఇస్తారండి? ఇప్పుడు పెద్ద ఆపరేషన్కి అయితే డబ్బులు ఇట్టుకోవాలి కాబట్టి అట్లకి ఇస్తున్నారు కదండి. చిన్న ఇట్ల కంటే కామనే కదండి. జగన్ గారు ఎందుకని? ఎందుకంటే అది చేసి మంచి పనులు ఉన్నాయండి. మిత్ర కానీ పింఛను పెంచడం కానీ స్కూల్ డెవలప్మెంట్ కానీ కాలేజీ పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ కానీ హాస్పిటల్ కానీ వారంటీ వ్యవస్థ కానీ అదే డబ్బులు పంచిపెట్టడం తప్ప రాష్ట్రానికి ఇన్కమ్ ఎలా తీసుకురావాలో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ముందు లేబర్ బాగుపడితేనే సార్ అది డెవలప్మెంట్ అనేది ఏమన్నది. అది 30 సంవత్సరాలు అయింది సార్ మన ఆంధ్రప్రదేశ్ బాగుపడదాక. 5 సంవత్సరాలు డెవలప్మెంట్ 2 సంవత్సరాలు కరోనా తినేసిందండి మనకి.
కరోనా మనకు ఒక్కడే రాలేదు, ఆంధ్ర మొత్తం వచ్చింది కదా. వచ్చింది కదా సార్. దేశం అంతా అంతే కదా, దేశం అంతా వచ్చింది కదా. వచ్చింది సార్, కరెక్టే సార్, అదే కదండి. ఒకసారి అంతా అంత అయిపోదు కదండి. రోడ్లు మొన్న ప్రభుత్వం లేకపోతే ఈ ప్రభుత్వం పోకుండా ఉంది కదండి. ఆ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం వెళ్ళలేదని, ఆ పరిగెత్తి వెళ్ళలేదని ఈ ప్రభుత్వానికి ఇచ్చారు. అంతే కదా ఈ ప్రభుత్వం. అదే వేతనకర్త కొన్ని రోడ్లు వేస్తున్నారు. అత్తిల రోడ్డు ఎలా ఉండేదండి, అత్తిల రోడ్డు చాలా బాగా వేసారండి. అత్తి నుంచి గుడి రోడ్డు అలాగే కొన్ని రోడ్లు వేస్తున్నారండి. ఒకసారి అంటే అక్కడక్కడ పోనీ చూపెడుతున్నారండి. వేసిన రోడ్లు ఎవరు చూపెడతలేదు కదండి. మరి వేసిన చెప్పరు, పోనీ అదే అర్థం కాదు సార్. అదే వేసిన కూడా చూపెట్టాలి కదండి. ఉద్యోగాలు లేక జనాలు పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతే కదా, అదే అవుతాయి సార్. ఇదే అదే అర్థంగా సార్. 5 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కరోనా తినేసిందండి. 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ టైం ఒక అవకాశం అయితే ఉద్యోగాలన్నీ రోడ్లు జగన్ గారికి ఇంకో అవకాశం అయితే మేము ఊరు రాష్ట్రం వదిలి వెళ్ళిపోవాలంటే చాలా మంది. ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ జగన్ గారు రాకూడదు అంటున్నారు. ఈ మాటలు ఎక్కువ వినపడుతున్నాయి. లేదు సార్, ఇప్పుడు లేబర్ బాగుపడుతున్నవాడు ఇష్టపడతారు సార్, అలా అంతా మాట్లాడతారండి. లేబర్ చెప్తున్నారండి. లేబర్ అంటే అన్నారు సార్, జగన్ సొమ్ము ఉన్నవాడు ఎవరు జగన్ సొమ్ము కాదండి, మన సొమ్ము. అది అదేనండి, ఎవరి సొమ్ము మన సొమ్ము మనకి ఇచ్చేవాళ్ళు లేడు కదండి. అదే జగన్ అయినా చంద్రబాబు నాయుడు కదండి. అంతకుముందు ఏదే ప్రభుత్వం ఏది ఇవ్వలేదండి. పథకాలు ఇస్తే ఓట్లు రాలుతాయి అంటారా? అలా కాదండి, పథకాలని కాదండి. కొన్ని ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి 10,000 ఇచ్చినా తక్కువ లెక్క అండి. డబ్బులు ఇచ్చారు, బంగారం కొనుక్కున్నాము, డబ్బులు ఇచ్చారు, వడ్డీ తిప్పుతున్నారు. ఎంతవరకు కరెక్ట్ అన్నారు? ఇది డబ్బులు ఉన్న వాళ్ళకి ఇస్తారా అంటున్నారు. మా వీడియో చూడండి, మా యూట్యూబ్ ఛానల్ చూడండి సార్. మేము 2 కాలు బంగారం కొనుక్కున్నాము, మేము 18,000 రూపాయలు వడ్డీ తిప్పుతున్నాము అంటున్నారు. కొంతమంది దానివల్ల బాగుపడ్డ వాళ్ళు ఉంటారండి, అదే లేరని కాదండి. ఓకే, అంటే బిజినెస్ లేవు, ఇసుక ప్రాబ్లం అయిపోయింది. లేదులే సార్, కరోనా తర్వాత ఇసుక దందా ఎక్కువైపోయింది. లోకల్ నాయకులు ఇసుక దందా చేస్తా అంటున్నారు. అలాగేం లేదు సార్. అలాగేం లేదంటారా? ఈసారి వద్దంటారు జగన్ గారు? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉందమ్మా జగన్ గారి పరిపాలన? ఎలా ఉందమ్మా? బాగానే ఉందండి. ఈసారి వస్తారంటారు ఆయన? వస్తారండి. ఏం నచ్చిందమ్మా ఆయన పరిపాలన మీకు? రాజు అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఏమండి, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జనసేన వస్తే బాగుంటుంది. జనసేన ఎందుకని? బాగుంటుంది కదా, అవినీతి పరులు లేదు, అవినీతి లేదు కదా. అవినీతి లేని ప్రభుత్వం కదా. ప్రభుత్వం అంటారా? ఎందుకు జగన్ గారి పరిపాలన ఎందుకు నచ్చలేదు మీకు? నచ్చలేదని కాదు, బాగుంది, కానీ జనసేన వస్తే ఇంకా బాగుంటుంది. జనసేన వస్తే ఇంకా బాగుంటుంది. ఇక్కడ ఈ సీట్ ఎవరికి ఇస్తారు రాజంట్లో? పెద్దని సచ్చింది. ఓకే, అంటే వేరే వాళ్ళకి ఇస్తారు అనుకుంటున్నారు? ఎవరండి? కన్ఫర్మ్ సీట్ అది. ఓకే, థ్యాంక్ యూ అండి. పేరమ్మా? గంగభవాని అండి. చెప్పమ్మా, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుందమ్మా? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకనమ్మా? అంటే ఆడవాళ్ళకి సెక్యూరిటీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రపంచం ఇప్పుడు మామూలుగా లేదండి. ఆడవాళ్ళు నైట్ వెళ్ళాలంటే భయం వేస్తుందండి. ఎందుకనమ్మా? జనాలు మరీ దారుణంగా ఉన్నారండి. బయట ఆడపిల్లలు ఏడిపిస్తాం, పెద్దవాళ్ళు ఏడిపిస్తాం చేస్తున్నారండి. అందుకనండి ప్రభుత్వం బాగోలేదంటారు అయితే? బాగోలేదని అనుకుంటున్నానండి. ఓకే, ఆడపిల్లలు ఎక్కువగా ఇప్పుడు రోడ్డు మీద కాలేజీకి వెళ్తుంటే వెనకాల వెంటబడి ఏడిపిస్తున్నారండి చాలా మంది పిల్లలే. చూసా నేను చెప్తున్నారు. మరి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్లేదండి, బాగానే ఉందండి. కాకపోతే ఆడవాళ్ళు పిల్లలకి సెక్యూరిటీ గార్డ్ కింద ఉంటే బాగుంటుందండి. రోడ్డు మీద వెళ్ళి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఇచ్చారు, అలాగే సెక్యూరిటీ గార్డ్ కూడా ఇస్తే బాగుంటుందంటారా? రోడ్డు కిలోమీటర్కి తల్లిదండ్రులు పంపిస్తున్నారంటే జాగ్రత్తగా ఇంటికాడ పంపిస్తున్నారండి. రోడ్డు మీద వెళ్ళి వచ్చి వాళ్ళు మరి ఇబ్బంది పడుతున్నారు కదండి పిల్లలు. కాలేజీకి వెళ్తే కూడా భయం వేస్తుంది అంటున్నారండి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? నేను ఎంప్లాయీ అమ్మ. చెప్పండి గురుగారు, ఏం పేరు మీ పేరు? అన్నప్రసాద్ అన్న. చెప్పండి సార్, ఈసారి ఆటంట్లో ఎవరు వస్తే బాగుంటుంది? వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. వైఎస్ఆర్ ఎందుకని? బాగున్నాయని అన్ని కూడా బాగా చేస్తున్నారు. ఓకే, ఏమొచ్చింది మీకు? అన్ని పథకాలు బాగున్నాయని. అన్ని పథకాలు బాగున్నాయి. టీడీపీ జనసేన కలిసింది కదా, అదే మరి ప్రభావం ఉంటుందా? ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కువ శాతం జగన్ అనే వస్తారు. జగన్ గారు వస్తారు. ఓకే, ఆటంట్లో ఎవరు వస్తే బాగుంటుంది? రంగనాథరాజు గారు. రంగనాథరాజు గారు. ఓకే, ఎందుకని సార్? ఆయన చేసిన పనులు అభివృద్ధి పనులు బోర్డు ఉన్నాయండి. ఆయన సొంత డబ్బు పెట్టి చేస్తున్నాడండి. ఏం చేశారు సార్? మొత్తం రోడ్లు ఏంటి, రోడ్లు సొంత డబ్బు పెట్టి చేస్తున్నారా? ఇక్కడ పసిగండ్ల గోదావరి అవతల చాలా పనులు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా యాక్సిడెంట్, ఇప్పుడు భీమవరం నాచంట పాలకొల రోడ్డుకి వెళ్ళమంటున్నారు. మరి మీరు రోడ్లు బాగుంది అని చెప్తున్నారు. మీరు ఏంటి రోడ్లు ఎందుకు బాగోలేదండి? జనాలు నచ్చగా బోల్ రకాలుగా చెప్తారు. ఆయన ఎక్కడో దూరం నుంచి చూడటం కాదండి, ఆయన దగ్గర నుంచి చూస్తే ఆయనది ఏంటో అర్థమవుతుందండి. ఇప్పుడు చూస్తున్నా కదా రోడ్లు ఎలా ఉంది పాలకొల్లును నాచంట రోడ్డు అండి. ఎక్కడో ఒక చోట అంటే అది కామన్ అండి. ఇప్పుడు మీరు అన్నారు రోడ్లు ఏం చేయాలని అంతే అన్నా. ఆయన మా విలేజ్ లోకి వచ్చి చూడండి, విలేజ్ లో చూస్తే. ఏ విలేజ్ మీద? నీలపర్రు అండి మరి. ఏమండి? నీలపర్రు, రావులపర్రు. ఓకే, చూడండి అట్లా రోడ్లు నెంబర్ 1.
ఓకే. ఏదైనా ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే ఆయనకి ఆదుకుంటాడండి. సొంత డబ్బు ఇస్తారండి ఆయన. ఓకే. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి, దాని వల్ల ప్రభావం ఏమి ఉండదు. ప్రభావం ఏమి ఉండదు, అసలు ఏముండదా? ఉంటుందా కొద్దిగా గొప్ప? ఇక్కడైతే ఉండదండి. ఇక్కడైతే ఉండదు. మీరు ఎక్కడ ఉంటుంది అంటారు? బయట చూసుకోండి, అది మనకు తెలీదు. మా నియోజకవర్గం మట్టికి రాజు గారండి కంపల్సరీ. ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా జగన్ గారు? పైన సీఎం ఆయనే. సీట్లు తక్కువ వచ్చినా కానీ పైన సీఎం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరంటే ఏం చెప్తామండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పర్వాలేదు. వస్తారండి ఈసారి? నేను చెప్పలేనండి. ఏమనుకుంటున్నారు జనాలు, ఏమనుకుంటున్నారు ప్రజలు? ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, ఉచిత పథకాలు ఇస్తున్నారు కదా, వాటి గురించి ఏమనుకుంటున్నారు? ఎందుకంటే ఎన్ని అనవసరం అనుకుంటున్నాను నేనైతే. అనవసరం అంటారా? అంతే కదండి మరి. మనుషులు సామర్పోతులు చేయడం కదండి. నేనా? ఈసారి మారే అవకాశం ఉందంటారా ప్రభుత్వం? తెలియదంటారా? చెప్పలేము ఉండదు. ఓకే. వ్యాపారం చేసేవాళ్ళు కదా. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జగన్ అండి. జగన్ గారు. ఎందుకని సార్? అంటే ఆయన పథకాలు బాగున్నాయి సార్. ఇంకేం నచ్చింది? అది చాలామంది చెప్పే ఉంటారు మీకు ప్రజలు. చెప్తున్నారు, చాలామంది చెప్తున్నారు. అంటే సంక్షేమ పథకాలు పర్వాలేదు కానీ రోడ్లు కానీ అభివృద్ధి కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఓకే అంటున్నారు, లేవంటున్నారు. అంటే సార్ మనది వెనకబడిన రాష్ట్రం కదండి, ఇంకా ఎంతో ఉంటుందండి. ఒకేసారి డెవలప్ అవ్వాలంటే కష్టం కదండి. ఓకే. సరే, ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదండి. ఓకే. ప్రభావం ఉంటుందంటారా? ప్రభావం అంటే ఇంతకుముందు కూడా పోటీ చేసినాయి కానీ కలిసి 2014 పోటీ చేసింది, గెలిచారు. అవునండి. 2019 విడిగా పోటీ చేశారు, ఓడిపోయారు. అంటే కరెక్టేనండి, కాదంటలేదు. ఇప్పుడు పెట్టిన పథకాలను గెలిపిస్తాయండి. గెలిపిస్తాయంటారా? కంపల్సరీ, కన్ఫామ్గా. ఓకే, థ్యాంక్ యూ అండి. గురుగారు, ఏం పేరు మీ పేరు? మీ పేరు సార్? నా పేరు పెద్దరాజు అండి. పెద్దరాజు గారు, చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? అని చెప్పారు అదండి. జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారా? గురుగారు, మీ పేరు? సూర్యతేజ్ అండి. చెప్పండి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు. ఎందుకని? ఎందుకంటే సంక్షేమ పదాలు అంటున్నా కానీ 15,000 13,000 2,000 పక్క అలా చెప్పుకోరండి. నెక్స్ట్ విద్యాదీవన 100,90,000 నిబంధనలు ఆడుతున్నాడు. ఎవరికి ఎన్ని పంచాయతీకి వెళ్ళి 50 రూపాయలు అంటే ఒక సర్టిఫికేట్కి 50 రూపాయలు తీసుకుంటారు. 2 మంది సర్టిఫికేట్లు తీసుకుంటే అంత డబ్బు వస్తుంది. ఆయన ఆలోచించాలి. మరి చెప్పాలంటే రోడ్లు, అద్భుతమైన రోడ్లు, అసలు రకంగా ఉన్న రోడ్ల గురించి ఆయన తెలుసుకొని మరి డైలీ పాలకులు వేస్తున్నాం. మా మాటి రోడ్డు చూసుకుంటే అసలు చాలా అద్భుతంగా ఉంది. మరి చంద్రబాబు వస్తే బాగుంటుంది. చంద్రబాబు వస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకని? అంటే ఆయన స్వార్థం లేని మనిషి. స్వార్థం లేని మనిషి అంటారు. ఇప్పుడు ఉన్న అందరూ స్వార్థపరులు అంటారా? అంతే అంటారా? చెప్పకూడదు. ఇంకా ఈయన చేస్తున్నాడు కాబట్టి కొన్ని ఉపయోగపడతలేదు. మీ పని అయితే బాగుంది కదా, మెకానికల్ పని బాగుంది కదా. బాగుంటుందంటే మామూలు రోజు బాగా రిపేర్లు బాగా వస్తున్నాయి కదండి, రోడ్లు బాగుగా. యాక్సిడెంట్లు అవుతున్నాయి అంటారా? సరే, అయితే పవన్ కళ్యాణ్ రావాలంటారు మీరు? రావాలని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎవరు వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. జగన్ గారి ప్రభుత్వం. ఎందుకని సార్? బాగుంది కదండి పరిపాలన. బాగుందంటారా? అని కొంతమంది ఈసారి జగన్ గారు వస్తే పారిపోవాలి, రాష్ట్రం వదిలి, ఎవరు వచ్చినా పర్వాలేదు ఆయన రాకూడదు అని మాటలు పడుతున్నాయి. అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, సంక్షేమం మీద చూసుకున్నారు తప్ప అభివృద్ధి మీద ఫోకస్ చేయలేదు అంటున్నారు జనాలు. అమ్మఒడి ఇవన్నీ వస్తున్నాయి కదండి, యువత. అదే సంక్షేమ పథకాలు ఓకే, కానీ అభివృద్ధి మీద ఫోకస్ ఎందుకు చేయలేదంటారు ఈయన? మరి ఇన్కమ్ అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అప్పులు చేసి అభివృద్ధి చేస్తే బాగుంది కదా అంటున్నారు జనాలు. అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది. ఎలా ఉంది ఈసారి జనసేన టీడీపీ కలిసింది కదండి, ఏదైనా ప్రభావం ఉంటుందంటారా? వాళ్ళ కొట్టుకోవడం విఫలమైపోయారు, కానీ వాళ్ళ సీట్లు కొట్టుకోవడంలో విఫలమైపోయారంటారా? మరి ఈసారి జగన్ గారు వస్తారంటారా? 170 వస్తాయంటారా? 170 రాకపోతే వస్తాను. ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. ఏం వచ్చింది మీకు జగన్ గారి పరిపాలనలో? అన్నీ బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. ఈసారి వస్తారంటారా ఆయన? ఏమో రావచ్చు. టీడీపీ జనసేన కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటుంది అంటారు? ఏమన్నా ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటారు? చెప్పలేము. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేది అంత ఉంటుందా, లేకపోతే సీట్లు తగ్గించి ఎంత ఉంటుంది అంటారా? ఏమో చెప్పలేము కదండి. మరి చెప్పలేని స్థితిలో ఉన్నారంట జనాలు.
ఓకే గురుగారు మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. చెప్పండి సార్, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన, ఎలా ఉంది? ఇప్పుడు ఎందుకు బాగానే ఉంది మరి ఇప్పటికి. తర్వాత ఇప్పుడు మరి రెండు పొత్తున్నాయి, తర్వాత మరి తెలియాలి కదా, ఓటర్లను బట్టి ఉంటుంది కదా సార్ మరి మొత్తం. అంటే పొత్తు ప్రభావం ఉంటుంది అంటారా? ప్రభావం కంపల్సరీ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. అది ఏంటంటే తర్వాత దాన్ని బట్టి ఫాలో అవుతుంది. ఏం నచ్చిందని జగన్ గారి పరిపాలన మీకు? పథకాలు గట్ట ఉన్నాయి కదా సార్, పథకాల వల్ల బాగానే ఉంది. ఏం నచ్చలేదు? నచ్చలేదండి, ఈ రెండు పొత్తులు ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చెప్పలేమనేసి అన్నాం అంతే. అందుకని కొంచెం అభివృద్ధి జరగలేదు, ఈ రోడ్లు అంటే రోడ్లు గట్ట కొద్దిగా అది ఒకటే ఫేజ్ కనబడదు, అంతా బాగా. రాజధాని మీద క్లారిటీ లేదు అన్నారు. రాజధాని మీద అంటే మరి మూడు కావాలా ఒకటి కావాలా మీకు? 3 రాజధాని కావాలి, ఒకటి కావాలా? రాజధాని ఉంటేనే మనకు మళ్ళీ ప్రభుత్వం అంతా చంపేస్తున్నారు. ఏది క్లారిటీ లేదు. మీకు ఏమైనా ఒక 5-6 ప్రభావం మీకు ఇష్టం ఉంటే చెప్పండి, 5 కావాలి 5 మళ్ళీ ఏది చేద్దాం. ఒకటి ఉంటే అంత మనకు బాగుంటుంది కదా అనేసి మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. అది మరి 3 మీద మీ కామెంట్ ఏంటంటారు? 3 మీద మనకి అంత కామెంట్ మనకి అంత లేదంటారా? ఓకే, బాగుంటుంది అంటారు. అతనిలో టీడీపీని ఎక్కుతుంటారు. ఎందుకని సార్? అంటే కొంచెం ఈ నాకు రోడ్లు ఎక్స్టెన్షన్ ఏమీ లేవు అసలు, కాలువల మీద ఏమి చూడలేదు, ఉడుకులు దోమ మందులు ఏమి. అంటే సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారంట ఎక్కువ? ఉచిత పథకాల మీద ఎక్కువ ఫోకస్ చేశారంటారా? ఉచిత అవి ఓట్లు రాలిస్తాయంటారా ఉచిత పథకాలు? యాంటీ ఓట్లు ఉంటాయి కదా, ఉచిత పథకాలు కొంతమందికి వెళ్తాయి, కొంతమందికి రావు కదా. సో ఈసారి అయితే టీడీపీ జనసేన కూడా వస్తుంటారు మీరు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆచంటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? ఆచంటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? టీడీపీ. ఎందుకని సార్? టీడీపీ అయితేనే వైసీపీలో అభివృద్ధి ఏం లేదు కదా. అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి లేదు. ఇంకో అవకాశం ఉంటే చేసి చూపిస్తాను జగన్ గారు. అవకాశం అయితే మొత్తం రాష్ట్రాల్లో అమ్మేస్తారు. నవరత్నాలు ఈసారి కంప్లీట్ చేశాను, ఇంకోసారి ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాను. మొత్తం రాష్ట్రాన్ని అమ్మేస్తాడు. రాష్ట్రాన్ని అమ్మేస్తాడు ఆల్రెడీ. మొత్తం ఇసుక కానీ మొత్తం అన్ని గనులు కానీ అన్ని అమ్ము తినేయడమే కదా మొత్తం అన్ని ధరలు పెంచేసాడు కదా. అన్ని ధరలు ఎప్పుడు ఉండే కదండి, ఇప్పుడు నిత్యం భారీగాను అన్ని ధరలు పెంచి మా మీద భారం ఎత్తుంటే మనల్నే కట్టమంటున్నాడు కదా. అసలు ఎంత అవినీతి అంటే ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. ఒకసారి టీడీపీ జనసేన వస్తుందంటారు ప్రభుత్వం? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది ఆచంటలో కూడా. ఆచంటలో కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ గారు, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది. జగన్ వస్తే ఎందుకని సార్? అదే పేదలకు మంచి చేస్తున్నారు కదండి. ఇప్పుడు పెన్షన్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు, రేషన్ ఇంటికి తీసుకొచ్చేస్తున్నారు, ప్రతిదీ మన వాలంటీర్లు ఇంటికి వచ్చి తీసుకుని ఇస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో చూస్తే పెన్షన్ కోసం ముసలి నడవలేక వెళ్ళి నానా పాటలు పడుతున్నారు. అలాగే చాలా మందికి హెల్ప్ అవుతుంది, చాలా బెటర్. ఓకే, గత ప్రభుత్వంతో పోలిస్తే ఈసారి వస్తున్నారు జగన్ వస్తారంటారా? వస్తారు. అంటే కొన్ని విమర్శలు ఏంటంటే రోడ్లు సరిగ్గా లేదు, అభివృద్ధి లేదు, రాజధాని క్లారిటీ లేదు. ఓ పక్కన వేసుకొస్తున్నారు కదా, అంటే ఎలక్షన్ దగ్గర వేసుకొస్తున్నారంటారా? ఓ పక్కన ఇదివరకు నేను తిరిగితే నేను డ్రైవర్ని యాక్చువల్గా తిరిగిన చాలా ఏరియాల్లో రోడ్లు చాలా బాగున్నాయి. సైడ్ అక్కడక్కడ కొంచెం బాగోలేదండి, ఆ బాగాలేని రోడ్లు పట్టుకుని అలా చేస్తున్నారు. ఓకే, అంటే నిత్యావసర వస్తువులు అంటే ఇలా ఇస్తున్న పేదలకు ఇస్తున్నారు, అమౌంట్లు ఉచిత పథకాలు ఇస్తున్నారు, అవి భారం మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ మీద పడుతున్నాయి. కరెంట్ రేట్లు బాగా పెరిగిపోయినాయి, విద్యుత్ రేట్లు అంటున్నారు, నిత్యావసర వస్తువులు బాగా పెరిగిపోయి ఉంటున్నాయి. నిత్యావసర సరుకులు కరోనా వచ్చాక ప్రతి రాష్ట్రంలో పెరిగినాయి, ఇక్కడే కాదు. ఇప్పుడు నేను తెలంగాణ వెళ్ళినా అక్కడ అలా ఉన్నాయి, ప్రతిదీ పెరుగుతున్నాయి. ఇప్పుడు భారం అంటే ఇప్పుడు ఇన్ని చేసినా కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే ఇన్ని ఇచ్చినా కానీ అప్పు గత ప్రభుత్వం పోలిస్తే ఇప్పుడే కొంచెం పర్లేదు. అప్పు ఎక్కువైనా గత ప్రభుత్వంలో ఏమి ఇవ్వకపోయినా అప్పు ఉంది. ఈ ప్రభుత్వంలో ఇన్ని ఇచ్చినా కానీ అప్పు అంతే. కొంచెం ఈ ప్రభుత్వం చేసింది, ఆ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం ఇంచుమించుగా 2 లక్షల కోట్లు ఎంత అంటున్నారు, 2 లక్షల కోట్లు ఎంత అంటున్నారు. గత ప్రభుత్వం 7 లక్షలు, మొత్తం 10 లక్షలు. ఆయన 10 లక్షలు చేశారు, ఆయన 3 లక్షలు, 7 లక్షలు అన్నారు. కేంద్రం ఏదో నివేదిక ఇచ్చింది మరి, మొత్తం కలిపి 4 లక్షల చిల్లర ఎంత ఉందన్నారు. మరి దాని గురించి మనకు అంత క్లారిటీ లేదన్నమాట. ఈసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు, వస్తుందని పక్క. టీడీపీ జనసేన కలిసింది కదా, ఏముండదా? జనసేన అయితే డమ్మీ నన్ను అడిగితే ఇద్దరు కలిసారు కదా, ఇష్టం అంటారు. సీట్లు తగ్గుతాయి కానీ జగన్ తగ్గుతాయి అంటారు. అదే కొన్ని ఎమ్మెల్యే క్యాండిడేట్లు బట్టి తగ్గుతాయి. అంటే ఇంత మంచి చేసినప్పుడు ఇంక పెరగాలి కదా సీట్లు. లాస్ట్ 150 రెండు పార్టీలు కలిసినాయి కదన్నా, మరి ప్రభావం ఉండదన్నారు కదా.
సీఎం సీట్ దగ్గర వెళ్ళదు కదా, సీఎం వచ్చి అంత ప్రభావం చూపిదు, కానీ సీట్లు ఎక్కితే అంతే. ఎంత ఎక్కుతాయి? కనీసం 100 పైన వస్తాయి జగన్ అయితే. 100 పైన వస్తాయి పక్కాగా. సీఎం అయితే జగన్. థ్యాంక్ యూ జగన్ గారు. ఎందుకని సార్? ఆయన చేసే మంచి పనులు బాగున్నాయి. మంచి పనులు బాగున్నాయి. ఏం నచ్చినాయి సార్ ఆయన పనులు? వాలంటరీ వ్యవస్థ ఓకే మెయిన్ అది. దానివల్లే మొత్తం డెవలప్మెంట్ కనపడుతుంది. అందరూ ఇంట్లో నుంచి అన్ని తీసుకుంటున్నారు. డెవలప్మెంట్ అంటే ఈ ఉచిత పథకాలు ఇస్తామంటారా? ఉచిత పథకాలు ఇస్తాం చాలా మంచిది, పేదవాళ్ళకి మంచిది. ధనవంతులు ఇప్పుడు ధనవంతులు అయిపోయారు. రోడ్లు ఈ భవనాలు కడితే అదేమి డెవలప్మెంట్ కాదు. పేదవాడు ఇంకా కొంచెం ఆడి స్థితి మారితే అది డెవలప్మెంట్. ఓకే అది బాగుంది. అంటే రోడ్లు బాగుపోతే పర్వాలేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి అత్యవసర పరిస్థితుల్లో, ఓకే అప్పుడు రోడ్లు బాగుపోయినా పర్వాలేదు అంటారా? రోడ్లు వేస్తున్నారు కదా, రోడ్లు అవి ముఖ్యం కాదంటారు కదా. అభివృద్ధి ఎలాగ చేస్తూ ఉంటారు. సంక్షేమ పథకాలు కూడా ముఖ్యమే. రాజధాని ఏదంటే మన రాజధాని ఇప్పుడు రాజధాని 3 రాజధానులు అంటారు కదా, అన్ని ఏరియాలో డెవలప్మెంట్ అంటారు. అది మంచి పని. అది మంచి పని అంటారు. ఓకే థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు వలి అండి. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? అంటే నాకు రాజకీయాల గురించి అంత ఐడియా లేదండి. జనాలు ఏమనుకుంటున్నారు బయట టాకు? అంటే రాజకీయాల గురించి నాకు తెలియదండి. అదేనండి తెలియదు, మీకు తెలియదు. జనాలు అనుకుంటారు, మాట్లాడుకుంటారు కదా. నేను ఒకరి గురించి మాట్లాడిన ఒకరి గురించి ఏం చెప్పిన వినండి. వినరా? అయ్యో మరి వినిపిస్తే ఏం చేస్తారు? వినిపిస్తే ఏం చేస్తారు? చెవులో లేదు మాట్లాడుకుంటూ మనం పక్కన నుంచి వచ్చేస్తామండి. అంతేనా? ఓటు కూడా ఓటండి వేస్తామండి. మరి ఓటు వేసేటప్పుడు మనం మాట్లాడే హక్కు ఉంటుంది కదండి. అప్పటి నుంచి అండి ఆ టైంకి. అంటే పేదవాళ్ళకి అనాది వాళ్ళకి డాక్టర్ ఏంటండి అమ్మఒడికి మామూలుగా ముసలి వాళ్ళకి డబ్బులు ఇస్తున్న దానికి మంచి చేశాడండి ఆయన. ఆయనే రావాలని తప్పనిసరిగా. తెలుగుదేశం వస్తే బాగుంటుంది. తెలుగుదేశం ఎందుకని సార్? ఏం బాగాలేదండి ప్రభుత్వం. ఏం బాగుంది? బాగుంది, చాలా బాగుందన్నారు. జనాలు ఉచిత పథకాలు ఇస్తున్నారు. పేదవాడి కడుపు నిండుతుంది. మాకు రోడ్లు ఏమీ వేయలేదండి. రోడ్లు ఉంటాయి, రోడ్లు రాజధానులు తర్వాత ఇప్పుడు ఇవాళ కాబట్టి రేపు చేసుకోవచ్చు. ముందైతే పేదవాడి కడుపు నిండుతుంది అన్నారు కదా. అది వాస్తవం. అది వాస్తవం. మరి ప్రభుత్వం ఈసారి అందరూ అనేదండి. అందరూ ఏమంటున్నారు? ప్రభుత్వం మారితే మంచిది అనుకుంటున్నారు. మంచిది అనుకుంటున్నారా? ఏం నాకు తెలియదు. ఏం తెలియట్లేదు. విచిత్రంగా ఉందంటారా? ఇంత మంచి చేసి ప్రభుత్వం మారుతుందంటే విచిత్రం. ఓకే థ్యాంక్ యూ అండి. సరే ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? జనసేన టీడీపీ బ్రో. జనసేన టీడీపీ. ఎందుకని సార్? ప్రజెంట్ జగన్ పరిపాలన నచ్చలేదా అండి? నచ్చలేదు. ఏం నచ్చలేదు సార్? ఏ విధమైన లబ్ధి కూడా ఉండట్లేదు, ఏ విధమైన వ్యాపారాలు ఉండట్లేదు. కరెంట్ బిల్ ఛార్జెస్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఏదైనా సరే టూ మచ్ కాస్ట్. ఎప్పుడు ఉంటాయి కదా ఈ పెరుగుడాలు ఎప్పుడు ఉంటాయి కదా. కరెంట్ బిల్ చూస్తే తెలుస్తుంది కదా ఎప్పుడు ఎలాగ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ 400 ఎక్స్ట్రా వస్తుంది. వాడకం యూనిట్లను బట్టి వస్తే ఏదైనా ఉండదు అనుకోవచ్చు. యూనిట్ ఛార్జెస్ కానీ ఎక్కువ వస్తుంది కదా, 400 500. ఓకే అది సార్ అయితే టీడీపీ జనసేన వస్తుందండి. ఓకే థ్యాంక్ యూ. టీవీ సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మంచి చేసి ప్రభుత్వం వస్తే మంచిది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు? ప్రభుత్వం ఏం చేయట్లేదు. ఏం చేయట్లేదు అంటారా? గడ్డి వరకు కూడా చేస్తలేదు. గడ్డి వరకు కూడా ఏమి చేస్తారు? బట్టన్ నొక్కి జనాన్ని డబ్బులు ఎంగమని బట్టన్ నొక్కుతున్నారు. అన్ని అభివృద్ధి లేదు. మెయిన్ మా ఆచంటూరుకి మరీ లేదు. మా శాసనసభ్యులు ఆచంటూరుని పట్టించుకోవడం మానేసాడు. ఏం చేద్దో మరి తెలియదు. ఆచంటూరు అంటే ఆయనకి ఏంటో తెలియదు. అసలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఏది చేయాల మా ఆచంటూరు. రంగరాజరాజు గారు చెప్పిదే మొత్తం మా ఆచంటూరు అంటే మరి ఆయన కోపం ఏంటో తెలియదు కానీ మొత్తం ఏమీ చేయాల ఆచంటూరు. నిధులు కొరత అంటారా? నిధులు కొరత ఏంటన్నా? నిధులు కొరత అంటే కొన్ని గ్రామాలు చేసి మార్కెట్లో నది కట్టాడు, బస్ స్టాండ్ అయ్యి మాకు ఇక్కడ ఉన్న బాత్రూమ్లు కూడా పడగొట్టేసాడు. ఇక్కడ సెంటర్లో కనీసం ఆడవాళ్ళు కూడా లేదు. అంత పరిస్థితి దారుణమైన పరిస్థితి. అన్నాట్లు తీసేస్తారు మళ్ళీ లేదు. రంగరాజు గారు ఇద్దరు కలిపి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ. కట్టలేదు అప్పుడు 10 నెలలు బాగుంటుంది. ఏం తెలియదండి, మాకు అంత అవగాహన లేదండి దాని గురించి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? బాగానే ఉందండి. బాగానే ఉంది. ఏం నచ్చింది సార్ ఆయన పరిపాలన మీకు? పరిపాలన ఉందండి. ఇస్తున్నారు కదండి ఇంటికి తెచ్చి పెన్షన్లు ఇవ్వడం, వికలాంగులకి అవి ఇస్తున్నారు కదండి, బాగానే ఇస్తున్నారు. ఓకే అది ఒకటి నచ్చింది మీకు? ఇంకా నచ్చలేదా? అదే అండి పెన్షన్లే ఇస్తున్నారు కదండి. ఏంటిది అమ్మఒడి ఉన్నాయి కదండి, లేబర్కే మేలే.
ఈసారి వస్తుందంటారా జగన్ పరిపాలన ప్రభుత్వం? అది నాకు తెలియదు. అది మీకు తెలియదు. జనసేన ఈసారి ఆటంట్లో ఎవరు వస్తే బాగుంటుంది? రాజుగారు వస్తారండి. ఏ రాజు గారు? రంగరాజు గారు వైసీపీ. ఏమైనా వచ్చింది మీకు జగన్ పరిపాలనలో? జగన్ గారి పరిపాలన అంటే అన్నీ నచ్చినాయి కదండి. లేబర్కి టైంకి డబ్బులు అందుతున్నాయి, అమ్మఒడి, ఆసరా, మళ్ళీనేమో పెన్షన్ ఇంటింటికి డబ్బులు పట్టుకొచ్చి ఇస్తున్నారు. వాలంటరీ సిస్టమ్ బాగుంది. అలాగే మనకి హెల్త్ కూడా చాలా బాగుందండి. బట్ జగనే వస్తారండి పక్క. ఓకే, నచ్చంది ఏముంది మీకు? నచ్చనన్నది ఇది లేదండి. చెప్తా కూడా అసలు ఆలోచనతో కూడా ఏమీ లేదు. అంతే బాగానే ఉందండి జగన్ గారి ప్రభుత్వం. జగన్ గారు పక్క వస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. బాబు గారు ఎందుకని సార్? పరిపాలన బాగుంటుందండి ఆయన వస్తే. పరిపాలన బాగుంటుంది. ఇప్పుడు బాగుందంటారా? ఇప్పుడు ఎంతకంతండి. ఎంతకంతానండి. ఎంతకంతే అంటారు. ఏం నచ్చలేదు మీకు? నచ్చలేదండి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లు బాగాలేదు, ఏది బాగాలేదు, మాకు నచ్చలేదు. అంటే పేద ప్రజలు కడుపు నిండుతుంది, రోడ్లు రాజధాని తర్వాత విషయం, ముందైతే పేద ప్రజలకు కడుపు నిండుతుంది అన్నారు కొంతమంది. అలా లేదండి. అలా లేదంటారా? మాకైతే బాబు వస్తేనే బాగుంటుందండి. మరి ఆటంట్లో ఎవరు వస్తారంటారు? బాబు వస్తాడండి పక్క. ఆటంట్లో ఎవరికి ఇస్తారు ఈసారి? నా పీతన్ గారికి. పీతన్ గారికేనా? పక్కనా? కొత్త పేరు ఒకటి వినబడుతుంది, 2-3 పేర్లు వినబడుతున్నాయి. ఏం పేరండి? నెక్కండి నరేష్ గారని. లేదండి, పీతన్ గారు. పీతన్ గారేనా? మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. ఎలా ఉంది సార్ ఇప్పుడు జగన్ గారి పరిపాలన? మీ బిజినెస్ ఎలా ఉంది? బాబు గారి పరిపాలన మీ బిజినెస్ ఎలా ఉంది? ఒకసారి అలా చెప్పండి. చెప్పండి మీ పేరు? గురుగారు మీ పేరు? మీరు బిజినెస్ చేస్తున్నారండి? గురుగారు మీ పేరు చెప్పండి. సరే, ఎవరు వస్తే బాగుంటుంది? మనకు తెలియదు అన్న. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఓటు హక్కే లేదు. ఓటు హక్కు లేకపోయినా తెలుస్తుంది కదా, రేపు మాపు వస్తుంది ఓటు హక్కు. పట్టించుకోవాలండి. రాజకీయాల్లో మనకి ఎవరు సేవ చేస్తే మనమే చేసుకోవాలి సేవలు. మనం రాజకీయాల్లోకి వెళ్ళాలి. ఎవడో చేస్తాడని ఇలా అవుతుంది ప్రభుత్వాలు. రోడ్లు లేరు, ఏమేరు. టీడీపీకి ఎక్కువ ఉందన్న మనం అయిపోయింది. టీడీపీకే ఎక్కువ అనుకుంటున్నాం. ఎక్కువ ఉంది. మీరేమంటారు? ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? అవగాహన లేదు సార్ కోసం. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? బాగానే ఉందా? సార్ వస్తారంటారా? వస్తారు. ఓకే మేడం. ఏంటమ్మా? ఏంటి మేడం? అంటే జనాలు ఏమనుకున్నారు ప్రభుత్వం, ప్రజెంట్ ప్రభుత్వం గురించి, ఉచిత పథకాల గురించి? మీ బిజినెస్ ఎలా అవుతుంది ఇప్పుడు? మామూలుగా ఉంది. అమ్మా మీ పేరేం పేరమ్మా? కవిత అండి. చెప్పు, మీ సార్ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరైనా మాకు మంచి చేయాలని అనుకుంటాం కదండి. జగన్ అన్న వస్తేనే. జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. ఏం నచ్చిందమ్మా మన పరిపాలన మీకు? అంత బాగానే ఉందండి. మేము ఆయన వల్ల చాలా మేలు పొందామండి. మేలు పొందారు. ఇంకేమైనా నచ్చలేదు మీకు? నచ్చినవంటే ఏం లేవండి. ఏమీ లేవు. బాగానే ఇది ఉన్నాం. చేస్తే బాగుండు అనుకున్నది ఏమీ లేదా? ఏమీ లేవండి, అన్ని బాగానే ఉన్నాయి. అన్నీ బాగున్నాయి. ఓకే అమ్మా. అంటే ప్రభుత్వం మంచిగా ఉండాలి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందండి. బాగుంది. ఈసారి వస్తారంట ఆయన? వస్తారనే అనుకుంటున్నామండి. అనుకోవడం ఏంటమ్మా? బాగున్నప్పుడు ఓటేసి వస్తారు ఆయన. అందరికీ ఉండాలి కదండి మరి. అందరికి లేదంటారా? అందుకండి రావాలండి జగన్ గారు రావాలి. జగన్ గారు రావాలి. ఓకే అండి. పరిపాలన మంచిగా ఉండాలి. ఓకే. డిగ్రీ ఫైనల్ చదువుతుంది. ఎలా ఉంది సార్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకున్నారు మీరు? మాకైతే మరి జగనే. మరి ఎందుకంటే అమ్మఒడి చదువుకోవడానికి యూస్ఫుల్గా చేస్తున్నాడు కాబట్టి జగన్ గారు రావాలంటారు. ఈసారి టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారు ఏమన్నా? ఉండొచ్చు అనుకుంటాను. ఉండొచ్చు. జగన్ గారు వస్తారంటారు ఈసారి? ఏమో అలాంటిది ఎలా చెప్తాను? చెప్పండి. మరి అమ్మ కూడా వచ్చింది అంటున్నారు కదా, ఓటు వేస్తారు ఈసారి మీ ఇంట్లో వాళ్ళు? ఎవరు రావచ్చు, కానీ మామూలుగా మీరు ఓట్లు వేస్తారా మీ ఇంట్లో వాళ్ళు ఈసారి? మీ ఇంట్లో వాళ్ళు ఓట్లు వేస్తారా? మీకు ఓటు ఉందా? ఉందండి. ఉందా? వేస్తారా జగన్ గారికి ఈసారి? అప్పుడు టైం ఆలోచించుకోవాలా? ఏ సచ్చి వరకు కూడా ఎవరికి చెప్పను కదా. మంచి చేసిన వాళ్ళకి ఏరా ఓట్లు? మీరు మంచి చేసిన వాళ్ళకి ఏరా ఓట్లు అంటున్నాను. నేను మంచి జగన్ గారు అన్నాను కదా, అందుకే. ఓకే సార్ వస్తారంటారు ఆయన? వస్తారండి. వస్తారు ఇక్కడ అచంటలో వస్తారండి. మాటేరులో ఇంకా అడగాలండి నేను అందరినీ. మరి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? సార్ చెప్పండి సార్ మీ పేరు?
వెంకటరాజు. చెప్పండి సార్, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? దేనికంటే ముఖ్యమంత్రి కిందండి. అదే అప్పుడు ఒకసారి చూడమని చెప్పేసి జగన్ గారు అన్నారు కదండి, చూసాము. కొంచెం వ్యాపారాలు కూడా బాగా డల్గా ఉన్నాయండి. మరి ఇంకో ఆయన వస్తే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. వ్యాపారాలు డల్గా ఉన్నాయంటారు? ఎందుకంటే డల్గా ఉన్నాయంటారు? జనాల దగ్గర డబ్బులు ఉంటాయి, రోజు పథకాలు వేస్తున్నారు. పథకాలు వచ్చిన వెంటనే అయిపోతున్నాయండి, తర్వాత మళ్ళీ వాళ్ళకి జేబులు ఖాళీ అయిపోతున్నాయి అంతే. అంటే పనులు అంటారా? అందులోనూ కరోనా గురించి కొంచెం వ్యాపారం అనేది రోడ్ ఎక్కిస్తుందండి. కరోనా ఎఫెక్ట్ కూడా ఉందంటారా? బాగా ఉందండి. కరోనా ఎఫెక్ట్, జగన్ గారి ఎఫెక్ట్. జగన్ గారి ఎఫెక్ట్ రెండు ఎఫెక్ట్లు ఉన్నాయి. ఈసారి అయితే టీడీపీ జనసేన కూటమి వస్తుంటారు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంటారా? వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వస్తే బాగుంటుంది అంటారు? ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అంటారు? ఏమండి, జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? గురుగారు మీరు చెప్పండి, ఆయన ఇబ్బంది పడుతున్నారు. మీది బిజినెస్ ఉందండి ఏమన్నా? బిజినెస్ కదండి, అది అగ్రికల్చర్ అండి. చెప్పండి సార్, అగ్రికల్చర్ ఏంటి సార్, ఎలా ఉంది? ఏమో సార్ తెలుగుదేశం జనసేన అని అనుకుంటున్నారండి. మరి అనుకుంటున్నారు జనం? అనుకుంటున్నారు. ఎందుకంటే జగన్ గారి పరిపాలన నచ్చలేదు అన్నారా? అంటే నచ్చలేదు అంటే మరి అనుకుంటాం అంతే కదండి. మరి అలా అనుకుంటున్నారంటే అనుకోవచ్చు కదా. ఈసారి టీడీపీ జనసేన కుటుంబం వచ్చే అవకాశం ఉన్నారండి మరి. అంటే ఇప్పుడు మీరు అగ్రికల్చర్ అన్నారు కాబట్టి, ఎప్పుడు అగ్రికల్చర్ అంటే ఏ పథకాలు వేస్తున్నారు కదా, రైతు భరోసా అవి వస్తున్నాయండి. అది ఎంతవరకు మీకు సరిపోతున్నాయిలేండి. అంటే రైతులకి రైతు భరోసా అని కాదండి, కొంచెం ఈ ఎరువులు, పురుగు మందుల రేట్లు అవి తగ్గించడం, ఇది లేబర్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయండి అగ్రికల్చర్లో. అందుచేత రైతులకు కొంచెం ఎంత ఈ రైతు భరోసా ఇచ్చినా అవి పని అవుతులేదండి. ఇప్పుడు ఈ అంటే అగ్రికల్చర్ మీద డెవలప్మెంట్ జరుగుతులేదు కదండి. ఏమని డెవలప్మెంట్ అంటే అదేనండి, ఇది అంటే ఖర్చులు బాగా పెరిగిపోయినాయండి వ్యవసాయంలోనే. ఖర్చులు పెరిగిపోయండి, రైతుకి అంతగా. సేంద్రియ ఎరువులు వస్తున్నాయి కదండి? వస్తున్నాయండి, సేంద్రియ ఎరువులు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా రైతుకి లేబర్ ఛార్జీలు బాగా పెరిగిపోయినాయండి. బాగా పెరిగిపోయండి. చాలా మంది పనులు లేవంటున్నారు, మీరేమో లేబర్ ఛార్జీలు పెరిగిపోయినారు. అవునండి, మరి పనులు అంటే పనులు ఉండలేదండి. మిషనరీ వల్లనే ఇంకా ఆ మాత్రం ఉన్న మన కోతలకి మిషనరీ, అలాగే బెంగాలీ నుంచి వచ్చి బెంగాల్ కూలీలు అని అంటున్నారు ఊడుపులకి. వాళ్ళు రావటం వల్ల ఇంకా ఇక్కడ కొంతవరకు వ్యవసాయం చేయగలుగుతున్నారండి. లేకపోతే ఇంకా కష్టం అండి. అసలు పనులకి ఎవరు రావట్లేదండి. ఏమోనండి, ఇంకా అలా మార్పులు వచ్చేసినాయి జనాలు. అదే రావడంతో కొద్దిగా ఫ్రీగా ఉంది జనాలందరికీ. దమ్ములు అయిపోతుంది, అట్లా అయిపోతున్నాను. ఇలా టసేపు చేస్తారని టసేపు రోజు చెప్తారని వాళ్ళు చూస్తుంటారు. అంత దమ్ములు అవ్వదండి. ఈ మిషన్లు వచ్చేది అవుతుంది, గంటలు అయిపోతున్నాయి. పొద్దున్న సాయంత్రం ఎన్నడికి మొత్తం ఎన్ని అయిపోతాయండి. ఓకే, ఫ్రీగా ఉందన్నమాట. ఫ్రీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? మనం ఏం చెప్తామండి, మార్పు కోరుతున్నారు జనం. మార్పు కోరుతున్నారు ఎందుకని సార్? ఏమో అంటే ఏ ప్రయత్నమే బాగుంటుంది, వస్తుంది వస్తే బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. మరి ఏమి మార్పు కోరుకున్నారన్నారు కదా, ఎందుకు కోరుకున్నారు సార్? ప్రభుత్వం సరిగ్గా లేదంటారు. కొంతమంది ఉంటారు, అటు ఉంటారు ఇటు ఉంటారు కదా. మరి జనం అందరూ ఒకలాగా ఉంటారు కదా. ఓకే ఓకే, మీకు ఎలా ఉందండి జగన్ గారు వచ్చిందా మీ బిజినెస్? బాగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్. బాగుండే ఉందండి, ఎవరు వచ్చిన ఒకటే. ఎవరు వచ్చిన ఒకటేనా? ఎలక్షన్ తీసేద్దాం అంటారు అయితే? ఎలక్షన్ తీసేద్దాం బెటరండి. ఎలక్షన్ తీసేద్దాం బెటరండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ ప్రభుత్వం ఉందండి, గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం అలా ఉందండి. ఏం మార్పు లేదంటారా? అసలుకేం ఉపకారం లేదు కదండి. సంక్షేమ పథకాల రూపంలో 1000 కోట్లు వేస్తున్నారు కదండి, ఇంకా ఏంటి ఉపయోగం? సంక్షేమ పథకాలు ఎందుకంటే ఉపకారం ఏముందండి దానివల్ల చెప్పండి. ఉపయోగం లేదంటారా? మరి ఎందుకు వాళ్ళు పోటీ మీద పెడుతున్నా సంక్షేమ పథకాలు? పెట్టుకుంటున్నారండి, ఎవరి స్వార్థం వాళ్ళది కాబట్టి. ఓటు బ్యాంక్ అంటారా? అంతే, ఓటు బ్యాంక్. మరి సంక్షేమ పథకాలు లేకుండా ఫ్రీగా చేసి గవర్నమెంట్ వేస్తారా? ఓట్లు వేస్తారా మీరు? ఫ్రీగా ఇస్తాం తప్పండి. అసలు ఫ్రీ లేని ప్రభుత్వం వేస్తారా? సంక్షేమ పథకాలు ఏమీ లేదండి, వేస్తారా? ఖచ్చితంగా. మరి పెట్టచ్చుగా, పార్టీ పెడదాం, మనం కలిపిద్దాం. పార్టీ పక్కల వల్ల అవ్వదు కదండి. దానికి ఇప్పుడు కమర్షియల్ కావాలి, డబ్బు కావాలి. డబ్బు ఉంటేనే కదా, డబ్బు ఉండాలి, ఒక ఛానల్ ఉండాలి, అన్నీ ఉంటేనే కానీ అవ్వదు కదండి. అన్నీ అవ్వదంటారా? డబ్బు మీరు చూసుకొని ఛానల్ పెడతాను. గురుగారు మీ పేరు? నా పేరు ప్రసాద్ అండి. చెప్పండి సార్, ఈసారి ఆంధ్రప్రదేశ్కి ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చినా ఇదండి, అందరూ ఫ్రీ పథకాలే కదండి. పని చేసుకున్న వారికి పనినే ఉండట్లేదండి. ఓకే, ఈసారి జనసేన టీడీపీ కలిసింది కదండి, ఆ ప్రభావం ఉంటుందంటారా? ఉంటుందండి, ఎందుకు ఉంటుందండి? ఉంటుందంటారు. సార్ ఆచంటలో ఎలా ఉంటుంది? అది మనం చెప్పలేమండి. చెప్పలేమంటారా? చెప్పలేము. ఓకే. గురుగారు మీ పేరు?
నా పేరు వెలగల మల్లారెడ్డి. చెప్పండి సార్, ఈసారి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వచ్చినా మాలాంటి వాళ్ళకి ఏమీ లేదు. కారణం ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే జగన్ ఇదే కాంగ్రెస్ పార్టీ రాకముందు తెలుగుదేశం పార్టీ లాస్ట్లో మేము లోన్ పెట్టుకున్నాం హౌస్కి. సగం పేమెంట్ వేసాడు, మిగతా సగం తినేసాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4-3 సార్లు కాగితాలు పెట్టాం, ఎంత లేదు వచ్చేస్తుంది అంటున్నారు కానీ ఏమీ రావట్లేదు. ఓకే, మాకు ఇంకా నెర ఏమీ లేదు. ఉండడానికి హౌస్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నేను కట్టుకున్నాను. ఓకే, ఏమంటే మాలాంటి వాళ్ళకి అసలు ఏమీ చూస్తలేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ చూస్తలేదు. చేస్తే బలిచున్న వాళ్ళకి చేస్తున్నారు, లేకపోతే బక్క వాళ్ళకి చేస్తున్నారు తప్ప మధ్యస్థ మనుషులకి ఏమీ చేస్తలేదు. అది నేను చెప్పవలసింది. అందుకని ఏ ప్రభుత్వం వచ్చినా మాకు అంతా ఒకటే. ఓకే, అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అంటారు? రాజకీయ గురించి అంత ఐడియా లేదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? పర్లేదు, బాగుంది. బాగుంది. ఈసారి వస్తారంటారైనా? రావచ్చు. టీడీపీ జనసేన కలిసింది కదండి, అయినా సరే రావచ్చు. అయినా రావచ్చు కన్ఫర్మ్ సార్. ఎవరు? మామూలుగా వైఎస్ఆర్ సార్. వైఎస్ఆర్ ఎందుకని? అంటే లోకల్గా పరంగా అయితే వైఎస్ఆర్ సార్. రాజుగారు బాగా చేస్తారండి. రాజుగారు బాగా చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఉంటుందంటారా? ప్రజెంట్ అయితే ఇక్కడ అయితే ఉండకపోవచ్చు అండి. ఇక్కడ ఉండకపోవచ్చు అండి లోకల్గా. ఓకే, బయట అయితే ఓవరాల్గా అయితే టీడీపీ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఓవరాల్గా టీడీపీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడైతే రాజుగారు వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే సార్. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ ప్రభుత్వం వస్తుంది. జగన్ ప్రభుత్వం ఎందుకని? అన్నీ మంచిగానే చేశారు కదా. ఏం నచ్చింది మీకు? అన్నీ బాగానే ఉన్నాయి. నచ్చలేదు ఏమి లేవు, అన్నీ బాగున్నాయి. ఓకే, ఈసారి పక్కా ప్రభుత్వం వస్తుంది అంటారు? వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? బాబు గారా? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనండి? చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల నుంచి ఈ పాలన ఇని ఏం చేయరు చెప్పండి. జగన్ గారు ఏం చేయరు చెప్పండి. చెప్పండి, ఏం చేయరు? ఎందుకు చేయాలి ఓటు? భారతదేశంలోనే సంక్షేమ పథకాలు ఫస్ట్ ఉంది మన రాష్ట్రము. ఏం చేశారంటారండి? ఏం చేశారండి? 2,60,67,000 కదండి, 2,00,67,000 కోట్లు పేదల అకౌంట్లు వేసారు ఆయన. ఏమి చేశారు? ఎవరికి? బాబు గారు అయితే చేసేస్తారని ఉందా? చేసేస్తాం కాదండి, పేదలు మొత్తం నాశనం చేసాడండి జగన్. ఎందుకని? ఏమి మీకు తెలియదండి. అకౌంట్లు వేసింది ఆ అకౌంట్లో వేసే పేద మా అకౌంట్లో రూపాయి పడలేదండి. మీ అకౌంట్లో మీరు ఉన్నవాళ్ళు పేదవాళ్ళు. పేదవాళ్ళు, మేము డ్రైవర్. బైక్ ఉంది, మొబైల్ ఉంది, కారు. ఈ కారు బైక్ ఉంది కదా, 7,000 రూపాయల బైక్ అండి ఇది. ఏదో బైక్ ఉంది కదా. 30 ఎకరాలు ఉన్నవాడు కూడా ఇస్తున్నాడండి జగన్. ఇవ్వాలండి, బాగుంటుంది, అభివృద్ధి చెంది. వాళ్ళే బాగుంది. ఇక్కడ ప్రతి దాన్ని దోపిడీ మొత్తం చిచ్చు నొక్కుతున్నారు, బట్టన్ నొక్కుతున్నారు. అది నేను సామాన్య డ్రైవర్, నేను నాకు కారు ఉండేదండి, అమ్మేసాను జగన్ వచ్చాక. ఎందుకు? రోడ్లు బాగుగా లేకపోతే? రోడ్లు బాగు కదండి, అన్నీ అయిపోయిందండి. ఇది ఇంకో 5 సంవత్సరాలు ఉంటే మా డ్రైవర్లు అందరూ చచ్చిపోతారండి. ఈ ముందు అమ్ముతానికి చచ్చిపోవడం. వేరే దేశం వెళ్ళిపోతారు కూడా. ఎలాగా ఇంకొకసారి కానీ జగన్ వస్తే నేనున్నా మళ్ళీ చూస్తానికి. నేనున్నాం, చచ్చిపోతాను. వాళ్ళంత గవర్నమెంట్ అలా ఉందండి. అది మీరు ఎవరో తెలియదు మాకు. పోనండి. అదే అమ్మ, ఏం పేరమ్మా? ఏం పేరమ్మా? దొరకండి. చెప్పండి, ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? ఎవరైనా చంద్రబాబు వస్తే మంచిది. చంద్రబాబు వస్తే మంచిది. ఎందుకమ్మా? జగన్ పరిపాలన నచ్చలేదా? దాన్ని నచ్చలేదండి. నచ్చలేదు. ఏం నచ్చలేదమ్మా? పథకాలు ఇస్తున్నారు బాగా, ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నారండి, మాకు ఇస్తలేదు. మీకు ఏమి రాలేదా? రాలేదు. అందుకే నచ్చలేదా? నచ్చలేదని ఎవరు వచ్చినా పర్లేదు. ఓకే, ఓకేనమ్మా. లేపక్షి. ఓకే, ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? అంటే నేను జగన్కి సపోర్ట్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఎంతమంది కొన్ని పేద కుటుంబాలని పైకి తీసుకొచ్చాడు. ఓకే, కొన్ని లక్షల ఇళ్ళు స్థలాలు ఇచ్చాడు. ఓకే, ఏ గవర్నమెంట్ చేయలేనిది మెయిన్ అది. ఓకే, కొన్ని లక్షల ఇళ్ళు ఇచ్చారు. ఓకే,
తర్వాత వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆదుకుంటున్నాడు. ఓకే. తల్లిదండ్రులు వాళ్ళ కొడుకులు పిల్లలు వాళ్ళు పట్టించుకోబో కానీ జగన్ వాళ్ళకి ఆ పెన్షన్లు ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం అది నెంబర్ 1 పొజిషన్ ఒకటి. రెండోది ఇళ్ల స్థలాలు ఒకటి, ఇల్లు కడతం ఒకటి. ఈ మంచి ఈ ఏంటి నవరత్నాల్లో ఈ యొక్క ఆప్షన్లో. రెండోది చదువుకోని పిల్లల్ని, చదువుకోలేని వాళ్ళ పరిస్థితిలో ఉన్న పిల్లల్ని చదివించుకోవటం. స్కూళ్ళని మా బడికి నాడు నేడు కింద అదొకటి చెప్పుకోదగ్గ విషయాలే. ఇదివరకు అలా బాత్రూమ్లు అంటే చాలా దారుణంగా ఉండేది, అలాంటిది కూడా చాలా బాగా చేసింది. మా ఊరు బాగుపడ్డది. మా ఊరు సచివారం, పెనుమంట్ర మండలం సచివారం, మా ఊరు బాగుపడ్డది. ఈ విషయంకి వస్తే స్కూల్ విషయంలోకి అయితే చాలామంది పిల్లలు కూడా మంచి ఉత్సాహంతో స్కూల్కి వెళ్తున్నారు. మెయిన్ వృద్ధాప్యంలో ఉన్న పిల్లల్ని, ముసలివాళ్ళని చాలా ఆదుకుంటున్నాడు. అది చాలా సంతోషపడుతున్నారు. అది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు. తర్వాత ఇల్లు చాలా మందికి మిడిల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి, కొంతమంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు. చాలా ఈ పెనుగొండ నియోజకవర్గంలో చాలామంది వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఈ సెంటున్నర స్థలం ఇచ్చి వాళ్ళు ఎదురంగా ఇల్లు కట్టుకోవటం అన్నది విషయంలో. ఇళ్ళ స్థలాలంటే నెంబర్ 1. ఎవరు స్థలం కొనుక్కోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇల్లు ఇచ్చారంటే అది నెంబర్ 1 పొజిషన్. కొన్ని స్థలాలు డబ్బు గవర్నమెంట్ కొని వాళ్ళకి ఇవ్వటం అన్నది మంచి కార్యక్రమం. అది ఒకటి. నచ్చలేని ఏమన్నా అంటారా? నచ్చలేని అంటే అది రాజకీయంగా, అది మనం సంప్రదించుకోవటం వేస్ట్. అది రాజకీయంగా ఎవరో ఏదో ఒక నియంతగా పాలంతున్నాడు, చేస్తున్నాడు అంటున్నారు తప్ప అది రాజకీయంగా ఆయన దృష్టిలో ఏది ఉంటే అది చేస్తాడు. నా పర్సనల్గా ఫీల్ అయితే నాకు మంచిగా చేస్తున్నాడు అని, మంచిగా చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. అలాగే, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తే బాగుంటుంది? నాకు చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. డెవలప్మెంట్ ఏదంటే మొత్తం ఎస్సీ నిధులన్నీ తీసేసి మొత్తం అందరికి పనిచేస్తున్నాడు. నాకు చంద్రబాబు నాయుడు వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. అంటే చంద్రబాబు నాయుడు దగ్గర మంతదండమే ఉందంటారు. డెవలప్మెంట్ ఇలా చేస్తారంట. అలా చేస్తాడు. వీడు డెవలప్మెంట్ ఏమీ చేయలేదు. డెవలప్మెంట్ అసలు ఏం చేయలేదు. 2014 నుంచి 5 years ఇచ్చారు కదా దానికి. ఏంటి 2014లో ఇచ్చారు కదండి అవకాశం బాబు గారికి. 2014 ఇచ్చారు కదా, మరి అప్పుడు ఎందుకు ఓడిపోయారంట 2019లో? 2019లో ఏంటంటే ఇప్పుడు ఇది గొప్ప కాదు. జగన్ తండ్రిని బట్టి రాజశేఖర్ని బట్టి జగన్ రాజశేఖర్ అసలు అమరావతి 3 రాజధానులు అన్నాడు కానీ ఒక రాజధాని కూడా పూర్తి చేయలేదు. ఎంతసేపు బటన్ నొక్కడం, అది నొక్కడం, అది నేర్చుకున్నాడు కానీ చిచ్చి ఇలాంటి చాండల మనిషిని ఎక్కడ చూడలేదు. అది జగన్ అసలు. థ్యాంక్ యూ సార్. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. నేను పెన్షన్ పొందుతున్నాను, ఒక స్థలం పొందాను. ఆయన పక్కన మాట్లాడుకోండి. ఇంకా అన్నీ ఉన్నాయి. ముసలోళ్ళు ఇంటికి వెళ్ళకుండా తెల్లారి గట్ల ఇంటి తలుపు తట్టి ఇచ్చేస్తున్నారు. ఇస్తున్నారండి, ఇస్తున్నారు. అన్నీ బాగున్నాయి. ఏది మొత్తం పథకాలన్నీ కూడా పెట్టి అన్నీ బాగున్నాయి. ఆయన 10 కాలాల పాటు సీఎంగా ఉండాలని నా కోరిక. 10 కాలాల పాటు ఉండాలని కోరిక. అదండి. థ్యాంక్స్ అండి. మీ పేరు? వెంకట్రావు గారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఈ ఆచంటలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటున్నారు? మొత్తం ఆచంటలే కాదు, మొత్తం ప్రభుత్వమే, జగన్ ప్రభుత్వం వస్తాము. అందరికీ సేఫ్టీగా ఉంటుంది, అందరికీ మంచి జరుగుతుంది. జగన్ గారి ప్రభుత్వం. ఓకే. పేదలు మంచిగా బ్రతకాలంటే జగనే రావాలి. ఓకే. అంటే ప్రభుత్వం అంటే ఓన్లీ పేదలు చూసుకోవడం, మధ్య మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ క్లాస్ ఉంటారు, వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అనుభవిస్తున్నారు కదా జగన్ పథకాలన్నీ. ఇప్పుడు జగన్ పథకాలు మా మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా వస్తున్నాయి కదా. రాకుండా అభివృద్ధి లేదు, ఎంప్లాయ్మెంట్ లేదు, అభివృద్ధి లేదంటే ఖాళీ చేసి అప్పచెప్పాడు రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు. 2 సంవత్సరాలు కరోనా ఇబ్బంది పెట్టింది. డెవలప్మెంట్
నిధులు ఉంటేనే కదా డెవలప్మెంట్. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ముద్రలు వేసేయాలి. ఉచిత పథకాలు బటన్ నొక్కడమే తెలిసి ముఖ్యమంత్రికి బటన్ నొక్కడం తప్ప ఇంకేమీ తెలియదు అన్నారు జనాలు. అది రానోళ్ళు ఉన్నారు కదా, మొన్నటిదాకా బటన్ కూడా నొక్కలేదు కదా. మరి ఇప్పుడు బటన్ నొక్కి నేరుగా వస్తున్నాయి. బ్రోకర్స్ లేకుండా పథకాలన్నీ నేరుగా అభ్యర్థులకు అందుతున్నాయి. అంటే జనాలు ఏమన్నారండి, ఈసారి జగన్ వస్తే రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలని అంటున్నారు కొంతమంది. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోతారు. ఆడు ఎవడన్నా వెళ్ళిపోతారు. రాష్ట్రం ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళిపోద్దా ఏంటి? అది రోడ్లు సరిగ్గా లేవు. రోడ్లు సరిగ్గా లేవంటే దానికి ఏంటంటే 2 years కరోనాను జయించుకుని వచ్చాడంటే మరి కరోనా ఎఫెక్ట్ 2 సంవత్సరాల్లో అందరికీ ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు ఇచ్చారు, ఇంట్లో కూర్చోబెట్టి బియ్యం ఇచ్చాడు, పప్పు ఇచ్చాడు, ఉప్పు ఇచ్చాడు. ఇవన్నీ ఇవ్వటం వల్ల మరి వస్తువులు ఎప్పుడు లేని విధంగా ఇవ్వటం వల్ల ప్రభుత్వం కొంచెం డెఫిసిట్ లో పడింది. అవన్నీ కవర్ చేసుకుంటారు. అయినా కానీ ఎవరికి ఆడు హామీలు ఏమి నెరవేర్చుకోవడం లేదు కదా. ఆడిచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. మద్యపాన నిషేధం నవరత్నాల్లో ఒక భాగం కదా. అవును, మద్యపాన నిషేధం అనలేదు, అంచులుగా నిషేధం అన్నాడు. మరి అంచెలు పెరుగుతుంది కదా ఇప్పుడు. అది లేకపోతే ప్రభుత్వాలు నడవండి. మాట ఎందుకు మరి పెట్టారంట నవరత్నాల్లో? పెడతారండి, అలా కాదు. అసలే పెట్టడమే ఛాలెంజ్ గా పెట్టాడు. అప్పుడు రాష్ట్రాన్ని ఎడగొడితే నిధులు వచ్చిన నిధులతో మొత్తం రాష్ట్రాన్ని ఖాళీ చేశాడు ముందు సీఎం. ఈ సీఎంతో మరి ఉద్యోగాలు ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? వాళ్ళ చెల్లెలు షర్మిల గారు వచ్చి అలాంటి ఆ ఎదవా మా అన్నయ్యని ఎలా చేశారు, అలా అన్యాయం చేశారు అని తిరిగింది అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు తిరుగుతుంది వాళ్ళ అన్యాయానికి? ఇప్పుడు జగన్ గారు 16 నెలలు జైలు ఉన్నప్పుడు పార్టీని భుజం మీద ఆమె ఎన్ని డ్యాన్సులు వేసినా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో రానే రాదు. ఆఖరి ఈక్వల్ అది సోనియా గాంధీ వచ్చి నిలబడినా ఇక్కడ కాంగ్రెస్ ఎవడో ఓటేడు. చెప్పండి సార్, మీరు చెప్తున్నారు. చెప్పండి, మీరు చెప్పండి. ఏ ప్రభుత్వం బాగుంటుంది? మేమైతే టీడీపీ అండి. టీడీపీ అంటే మీరు టీడీపీ అని అంటున్నారా, లేకపోతే నిజంగా జగన్ ప్రభుత్వం బాగుందంటారా? జగన్ గారి ప్రభుత్వం బాగుంటాక బాగుపడడానికి ప్రజలను సోమరపోతులు చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి వాళ్ళు వేసి 10,000కి 15,000కి సోమరపోతులు. ఇప్పుడు ఏమన్నా ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే గవర్నమెంట్ నుంచి 100 రూపాయలు అవుతుంది గవర్నమెంట్కి ఖర్చు. ఒక లబ్ధిదారుడికి 10 రూపాయలు అందిందనుకోండి గవర్నమెంట్ నుంచి 90 రూపాయలు అదనంగా గవర్నమెంట్కి అవుతుంది. అంటే 10 రూపాయలు మనకు చేరాలంటే వాళ్ళకి 90 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఆర్థిక శాఖ మంది చేస్తే బాగుంటుంది. దానివల్ల ఎంత ప్రజాధనం అంతా కూడా వృధాగా. ఇప్పుడు ఒక 30% లబ్ధిదారులు ఉన్నారనుకోండి, 70% లబ్ధిదారులు లేరు. ఆ 30% మంది కోసం సంక్షేమాలు ఇస్తున్నారు, 70% మంది సఫర్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి వచ్చిన కాడి నుంచి ఇసుక ఆపేయారు. ఇవన్నిటి వల్ల లేబర్ అంతా ఇబ్బంది పడ్డారు. ఇంటికాడ కూర్చొని బతికేయాలంటే వీళ్ళు వచ్చే సంక్షేమాలు ఏం సరిపోవండి. లెక్కల్లో 180 రూపాయలకి చీప్ లెక్కర్ అమ్మారు. 180 రూపాయల నుంచి ఇప్పుడు 120 రూపాయలు 130కి వచ్చింది. చీప్ తాగే వాళ్ళు ఈ లేబర్ అంతా. ఒక చిత్తి కాగితాలు ఏరుకుంటారు మొగుడి పిల్లలు రిక్షా వేసుకుని పొద్దున్నే. వాళ్ళు కూడా పొద్దున్నే వెళ్ళి తెల్లరగట్టలు లెగిసి ఊరు తిరిగి చిత్తి కాగితాలు ప్లాస్టిక్ అన్నీ ఏరుకుని వచ్చి ఆ కాటాకి ఆడు ఇనప కొట్టు దగ్గర వేసుకుని అక్కడ ఒక 130, 140 వచ్చింది అనుకోండి, ఆ 120 రూపాయలు ముందు క్వార్టర్ కొనుక్కుని వాటర్ ప్యాకెట్లు డిస్పోజల్తో అలా జాగ్రత్తగా 130 రూపాయలు ఖర్చుతో ఇద్దరు మొగుడి పిల్లలు తాగేసి అంటే జగనన్న గారికి వాళ్ళు కూడా టెన్షన్గా పొద్దున్నే 11 షాప్ తీయగానే కట్టేస్తున్నారు. కట్టేసి ఆ 10-20 అయితే వీళ్ళు ఇచ్చిన బియ్యాన్ని ఉడకేసుకుని కూర ఎవరిని అడుక్కుని తిని బతుకుతున్నారు. అలాగా ఒక చిత్తకాయతలు ఎరుగున కూడా వదలలేదు. ఇంకా కనుమూలను చెప్తే ఇంకేముందండి, భారీగానే దోశారు లెక్కర్లో. మద్యపాన నిషేధం అన్నారు, చేయలేదు. చేయరు కూడా 20 సంవత్సరాలకి సరిపడా దాని మీద రేట్లు పెంచడానికి కారణము తాగడం మాత్రని అంటున్నారు. 20 సంవత్సరాలు మనకి లెక్కల మీద వచ్చే ఆదాయాన్ని చూపించి దాని మీద వీళ్ళు
అప్పులు తెచ్చేసుకున్నారు. ఓకే 20 సంవత్సరాల దాకా మద్యపాన నిషేధం లేదు. ఇంకా మద్యపాన నిషేధం ఇంకెక్కడి నుంచి చేస్తారండి? చేయలేదు కదా. అలా గవర్నమెంట్ ఇప్పుడు వరకు ఎంతో కొంత నడిచిందంతా కూడా ఓన్లీ లెక్కరు అండ్ ట్యాక్స్లు వీటి మీదే ఇంకా నిలబడి ఉన్నదంటే ఎంతకాలం కూడా వీటి మీదే. ఎంప్లాయీస్ ఉన్నారంటే అలా పిఎఫ్లు అవి మొత్తం ఇప్పుడు ఎవరో వీళ్ళు ఎంప్లాయీస్ రిటైర్మెంట్ వాళ్ళని కూడా 2 సంవత్సరాలు పెంచి ఆపారు కదా, వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్కి వచ్చారు. వాళ్ళకి సెటిల్మెంట్లు ఏముంటాయో ఉండడానికి ఎంత గంతులు కింద మీద ఆడి తిరుగుతున్నారు. మీరు ఆచంట నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే కింద ట్రై చేయొచ్చు కదా, బాగా మాట్లాడుతున్నారు. మీకు ఆదేశం మంచిగా రాష్ట్రం చాలా బాగుపడేలా. నిజం చెప్పవాడు ఎవరికి నచ్చడండి. ఇప్పుడు నిజంగా ఇదంతా ఏమన్నా వైరల్ అయిందంటే నా ఇంటి మీదకి వస్తారు. ఎవరు వస్తారు? ఏ పార్టీ తరపున మాట్లాడితే ఆ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వస్తారు. కాపాడతారు వచ్చి ఎవరు కాపాడినా ఏం చేసినా రాష్ట్రాన్ని అయితే ఒకటండి రాజధాని అమరావతిని డెవలప్ చేసి ఉంటే ఎంతో కొంతమందికి అక్కడ డెవలపింగ్ అనిపించేది. కనీసం మా ట్యాక్సీ వాళ్ళకి కూడా కనీసం వీకెండ్లో అన్న కిరాయిలు అటు నుంచి అటు ఉండి మీకు నెక్స్ట్ పోలవరం కూడా 20% ఎంతో ఖర్చు పెడితే అయిపోతుంది అన్న టైంతో ఆపారు. అమరావతి ఉందంటే అమరావతి అంతా ఆ పక్క ఈ కరకట్ట ఒకటి చూస్తున్నారు కానీ అవతల పక్కన రోడ్లు బాగా ఒక 50 అడుగులు 60 అడుగుల రోడ్లు రేంజ్ డెవలపింగ్ చేశాడు. ఎంప్లాయీస్కి బిల్డింగ్లు బాగా హై రేంజ్లో కట్టారు. అవి 20% 25% చేసి ఉంటే అవి అయిపోతును. అవన్నీ డెవలపింగ్ అయితే ఒక మెయిన్ రాజధాని డెవలపింగ్ అవుతే ఆటోమేటిక్గా కంపెనీలు వస్తాయి. వాళ్ళకి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది కదా ఇన్కమ్. ఆ ఇన్కమ్ జనరేట్ అవడం వల్ల లబ్ధి పొందుతాడు ప్రతి ఒడి కూడా. ఒక టీ అమ్ముకున్నాడైనా ఆడు కూడా లబ్ధి పొందుతాడు. రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు అందరు మన వాళ్ళు మరి సారభూతులు చేశారు కదా, మరి మన వాళ్ళని. ఇంకా మన వాళ్ళు ఇప్పుడు మన రాష్ట్రం అయితే కనుకండి చంద్రబాబు నాయుడు గారు వచ్చినా ఇప్పుడుకున్న బలంగా ఏమి డెవలపింగ్ ఆయన ఏమి చేసేయలేడు, కానీ ఇంకా పాడవకుండా ఆపగలడు అంతే. ఆయన కూడా ఎంతో కష్టపడి అన్న ఒకటి మెయిన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికి ఒక విజన్ ఉన్న వ్యక్తి అని. ఆయన ఇండియన్ ఎకనామికల్ అడ్మినిస్ట్రేటివ్ చేశాడు. ఆయన చూసి కనీసం ఏదన్నా ఏ దేశం అన్న వెళ్ళి ఆయన ఏ కంపెనీ అన్న ఇక్కడ పట్టుకురండి అని పెట్టండి అని ఎవరన్నా అడిగితే కనీసం ఈయన మొఖం చూసన్నా వచ్చి పెడతారు. మీ పేరు సార్? నా పేరు క్రాంతి కుమార్. క్రాంతి కుమార్ గారు ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన అభ్యర్థులు 2-3 ఉన్నారంట. మీరు కూడా ట్రై చేస్తే మీకు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. బాగా అనాలిసిస్ చేస్తున్నారు కదా. అనాలిసిస్ చేయడం అనేది బాగుంటుంది సార్. ఆచంట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి అంటే పెద్దనే ఉన్నారండి. ఇప్పుడు ఆయన వస్తే కనీసం 2-3 పేర్లు అనిపిస్తున్నాయి. ఇంకా 2-3 పేర్లు అంటే ఇప్పుడున్న పొజిషన్ బట్టి అండి పొలిటికల్గా మాత్రం జనసేన టీడీపీ వేరువేరుగా పోటీ చేద్దామని చాలా కాలం నుంచి ట్రై చేశారు, కాలేదు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి జైల్లో వేశారో అప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చి రోడ్డు మీద నేను టీడీపీతో ఉంటానని చెప్పి టీడీపీతో కలిసిపోతానని చెప్పి ఆయనకి అప్పుడు వరకు ముసుగులో గుద్దులాట కింద ఉన్న ఆయన డైరెక్ట్ అయిపోయాడు ఆ జైలు వేయడం వల్ల. ఆ డైరెక్ట్ అవడం వల్ల ఏమైంది జనసేనకు కూడా ఓటు బ్యాంక్ పెరిగింది. ఎలాగా ఈ చీలికలు లేవు ఇప్పుడు. బాబు ఓటు బ్యాంక్ అనే కాదు యూత్ది కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్లస్ ఇది. మీకు అర్థమైందా? ఇప్పుడు యూత్ పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటారు. యూత్ ఓటు బ్యాంక్ అంతా కూడా టీడీపీకి ఇప్పుడు మంచి ఊపుగా ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు సఫర్ అయిన వాళ్ళే. ఒక కూలి పని చేసుకుని కూడా ఏ ఉద్యోగం చేయను డ్రైవర్ అయినా ఎవరైనా 600 మించి రాదండి పర్ డే. నెక్స్ట్ ఏంటంటే ఈ 500-600 రూపాయల్లో ఇది వరకు అయితే 90 రూపాయలు ఓసీ క్వార్టర్ ఉండేది, మినిమం క్వార్టర్ అనమాట. ఓసీ అంటే కొంచెం పర్లేదు మరి చీప్ కదా అన్నట్టుగా తాగేవారు. ఆ 90కి ఇంకో 10 రూపాయలతో వాటర్ బాటిల్ గ్లాసులతోటి వాళ్ళు మహా అయితే ఇంకో 90 వేసినా ఇంకో క్వార్టర్ వేసినా 200 రూపాయలు, లేకపోతే ఇంకా దరిద్రుగా తాగేసినాడైనా
250 రూపాయలతో ఇంటికి వెళ్ళిపోయాడు ఆడ ఫుల్గా తాగేసినా కూడా. ఇప్పుడు ఈడు 250 రూపాయలు క్వార్టర్ కొనుక్కుని తాగిన తర్వాత వెంటనే మళ్ళీ 250 కొంటున్నాడు. అది తాగుతున్నాడు. ఇంకా 100 ఉందని ఇంకోటి ఎవడన్నా 100 అడుగుతున్నాడు, ఇంకోటి ఎవడన్నా 50 అడుగుతున్నాడు. ఈ 250 కూడా తాగి 3 క్వార్టర్లు తాగి కొడుకుని పనికి పొద్దున్నే వెళ్ళే టైంకి లేచి మళ్ళీ ఇది కేకేస్తుంది నైట్ హ్యాంగ్ వరకే. పొద్దున్నకి మళ్ళీ 250, మళ్ళీ 250కి ఇంకో 50 ఎక్స్ట్రా అమ్మవుతూ ఉన్నారు ఇక్కడ. 300 రూపాయలు ఎట్టు లేకపోతే 200 రూపాయలు ఎట్టు కొనుక్కొని మర్చిపోయినాడు. బాగా ప్రోత్సహించారు కదండి. చంద్రబాబు నాయుడు. ఓకే, థ్యాంక్ యూ గురువు గారు, బాగా మాట్లాడారు.